అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ టైం నేను సిద్దిపేట వచ్చాను మీ అందరి కోసం. నేను చెప్పేది కేవలం ఇన్స్పిరేషన్ కాదు, ఒక కంప్లీట్ లెక్చర్. మీరు నీట్గా నోట్స్ రాసుకుంటారని కోరుకుంటున్నాను. మొత్తం మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఒక అవగాహన ఇస్తాను. కేవలం నన్ను చూస్తూ ఉండకుండా చక్కటి నోట్స్ రాసుకోవాలి. ఓకే, మనకి తెలంగాణలో వస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అంటే సమకాలీన అంశాలు. గత సంవత్సర కాలం నుంచి ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ అంటే తెలంగాణలో జరిగిన, దేశంలో జరిగిన, అంతర్జాతీయంగా జరిగిన ముఖ్యమైన అంశాలనే కరెంట్ అఫైర్స్ అంటారు. ఉదాహరణకి గత వారంలో ఈ 3-4 రోజుల నుంచి కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, నిన్న ఈరోజు పేపర్ చూడంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీలో, ఆర్మీలో రిక్రూట్మెంట్ పెంచడం కోసం అగ్నిపథ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో ఏమని అడుగుతారంటే, అగ్నిపథ్ అంటే ఏంటి, అది మిలిటరీ రిక్రూట్మెంట్ ప్రోగ్రామా, ఒక కొత్త క్షిపణి, ఒక మిలిటరీ ఎక్సర్సైజా, ఇలా కింద 4-5 చాయిస్లు ఇస్తారనమాట. మీరు కరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టగలగాలి. అదేవిధంగా మీ అందరికి తెలుసు, గత వారం రోజుల నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్లో, గత వారం రోజుల్లో ఉన్న కరెంట్ అఫైర్స్లో భారతదేశం అమెరికా నుంచి కొన్ని చాపర్స్ కొనుక్కుంటుంది. అపాచ్, చినూక్. క్వశ్చన్ ఏమొస్తుందంటే, చినూక్ మరియు అపాచ్ ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. చినూక్, అపాచే అంటే ఏంటి అని కింద అడుగుతారనమాట. కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. చినూక్, అపాచే అంటే ఏంటి అని చెప్పి. అమెరికా నుంచి అవి మనం కొనుక్కుంటున్నాం. సో ఇలా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్. గత నెల రోజుల నుంచి రోజు వచ్చిన వార్త, ఏదో ఒక పేపర్లో కనిపిస్తున్న వార్త, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నిక విధానం 16వ రాష్ట్రపతి ఎన్నికలు. దీని మీద మనం ఖచ్చితంగా ఏదో ఒక ప్రిలిమ్స్, ఎస్ఐ ప్రిలిమ్స్లో కానీ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రోజు ఏ పేపర్ ఓపెన్ చేస్తే మీకు రాష్ట్రపతి ఎన్నిక గురించి వస్తుంది కదా, ఎగ్జామ్లో జస్ట్ గ్యారెంటీ దాని మీదే ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక విధానం. అలానే ఇవన్నీ నేను చెప్పినవి దేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ మధ్య మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను అంతే. తెలంగాణకు సంబంధించి రైస్ ప్రొక్యూర్మెంట్ ఇష్యూ మీద మన కేసీఆర్ గారు ఫైట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు తెలంగాణలో పంటలు, రైస్ ఏది ఎలా పండుద్ది, తెలంగాణలో నేలలు అంటే ఒక కరెంట్ అఫైర్స్లోంచి మీరు పూర్తి స్థాయిలో స్టాటిక్ క్వశ్చన్లోకి వెళ్ళాలన్నమాట. కరెంట్ అఫైర్స్లోంచి పూర్తి స్థాయిలో మీరు స్టాటిక్ సిలబస్లోకి వెళ్ళిపోవాలి, అంటే టెక్స్ట్ బుక్ సిలబస్లోకి వెళ్ళిపోవాలి. దాంతోపాటు రకరకాల సూచికలు అంటే ఇండెక్సెస్ అంటాం ఇంగ్లీష్లో. ఇండెక్స్లో దానిలో తెలంగాణ స్థానం ఎంత. ఉదాహరణకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో తెలంగాణ ఏ స్థానంలో ఉంది, ఏ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి, తెలంగాణ ఇప్పుడు 3వ స్థానంలో ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. అదేవిధంగా జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక సూచి అంటాం. భౌగోళిక సూచి, తెలంగాణ నుంచి ఏ వస్తువులకి జిఐ ట్యాగ్ వచ్చింది. కొన్ని వచ్చిన అంశాలు ఇస్తారు, కొన్ని రాని అంశాలు ఇస్తారు. మీరు గుర్తుపట్టాలి. నిర్మల్ పెయింటింగ్స్, ఓకే, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, చెరియాల్ పెయింటింగ్స్, ఇట్లా కొన్ని ఇచ్చి
హైదరాబాద్ హలీం మధ్యలో హైదరాబాద్ బిర్యానీ అని ఇస్తారు. బిర్యానీకి లేదు GI ట్యాగ్, హలీంకి ఉంది. ఇట్లా మీరు గుర్తుపట్టగలగాలి. ఇవన్నీ కూడా కొంచెం టెక్నిక్తో నాక్తో కూడుకున్న క్వశ్చన్స్. మీరు చాలా జాగ్రత్తగా మీ బ్రెయిన్ ఉపయోగించాలన్నమాట. ఆ బ్రెయిన్ ఎలా ఉపయోగించాలంటే ముందే కనీసం 100 మోడల్ పేపర్స్ చేసి వెళ్ళాలి. మినిమం 100 మోడల్ పేపర్స్ చేసి వెళ్తే మీరు అసలు ఎగ్జామ్కి వెళ్ళగలరు. మీకు చాలామంది కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, నేను ఎలా రాయాలి అనుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ 1 SI ఇవన్నీ కలిపి ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమ్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి ఇంటిగ్రేట్ చేసి కూడా చదువుకోవచ్చు. కొంత సిలబస్ కలిపి కూడా చదువుకోవచ్చు. అంటే నేను ప్రిలిమ్స్ వేరుగా చదువుతాను, నేను మెయిన్స్ వేరుగా చదువుతానని కాకుండా SI ప్రిలిమ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్, మెయిన్ ప్రిలిమ్స్ సిలబస్ చార్ట్ ప్రిపేర్ చేసుకుని మ్యాక్సిమం ఇంటిగ్రేట్ చేసి చదువుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి అనమాట. అండ్ ప్రశ్నల స్థాయి నేను గమనించాను. ఉన్న 1-2 మోడల్ పేపర్స్ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ మోడల్ పేపర్ కానీ SI మోడల్ పేపర్ కానీ అన్ని ప్రశ్నలు కాకపోయినా కొన్ని ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో వస్తున్నాయి, జాతీయ స్థాయిలో వస్తున్నాయి. నా సలహా ఏంటంటే కొన్ని టాపిక్స్ మీరు సివిల్స్ లెవెల్లో ఐడెంటిఫై చేసుకోండి. ఉదాహరణకి క్రిప్టో కరెన్సీ అనే టాపిక్ ఉందనుకోండి, UPSCకి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫేవరెట్ ఏరియా. ఈ మధ్య ప్రతిరోజు న్యూస్లో వస్తుంది క్రిప్టో కరెన్సీ. అదేవిధంగా ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఏదైనా అంతరించిపోతున్న పక్షులు కానీ జంతువులు కానీ ఇట్లాంటి మీద UPSCలో వస్తాయి, స్టేట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో కొన్ని టాపిక్స్ మీరు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా చదువుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక కరెంట్ అఫైర్స్ అని చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ మధ్య 4 రోజుల నుంచి న్యూస్ పేపర్లో వచ్చిన ఎగ్జాంపుల్స్. మనకు తెలియని విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వచ్చే వార్తలే అనుకుంటాం. కానీ కరెంట్ అఫైర్స్ని హిస్టరీతో, ఎకానమీతో, జాగ్రఫీతో కలిపి చదువుకోవచ్చు. అంటే ఇంటిగ్రేటింగ్ డైనమిక్ సిలబస్ విత్ స్టాటిక్ సిలబస్. ఇంటిగ్రేటింగ్ డైనమిక్ సిలబస్ విత్ స్టాటిక్ సిలబస్ అనమాట. డైనమిక్ సిలబస్ని స్టాటిక్ సిలబస్ని కలిపి చదువుకోవాలన్నమాట. మీరు గమనిస్తే తెలంగాణ ఏర్పాటై 8 సంవత్సరాలు అయింది. తెలంగాణ చరిత్ర ఇంకా కూడా నిర్మిస్తూనే ఉన్నాం మనం. అంటే కొత్త కొత్తవి కనిపెడుతున్నాం, కొత్త కొత్తవి బయటకు వస్తున్నాయి. కొత్త ఎక్కడో ఒక ఇన్స్క్రిప్షను, ఎక్కడో ఒక శిలాఫలకం ఏదో ఒకటి బయటకు వస్తుంది. గమనించారా? తెలంగాణ చరిత్ర మనం ఇంకా డెవలప్ చేస్తున్నాం, చాలా వాటిని ఇంకా డిస్కవర్ చేస్తున్నాం అన్నమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. నేను ఈ మధ్యకాలంలో చదివిన 1-2 ఐడియాస్ నాకు ఐడియా ఉన్నాయి, మీకోసం అవి చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, కొమరం భీం ఆసిఫాబాద్లో బోర్లాల్గూడ రిజర్వ్ ఫారెస్ట్. అక్కడ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బోర్లాల్గూడ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. అక్కడ బసాల్ట్తో సహజంగా ఏర్పడిన రాతి స్తంభాలు బయటపడ్డాయి. బసాల్ట్తో సహజంగా ఏర్పడిన రాతి స్తంభాలు బయటపడ్డాయి. బసాల్ట్తో సహజంగా ఏర్పడిన రాతి స్తంభాలు తెలంగాణలో ఏ ప్రాంతంలో బయటపడ్డాయి? ఇటువంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. మీరు ఒక్కసారి దాన్ని గూగుల్ సెర్చ్ కొట్టి దాని పిక్చర్ చూసారనుకోండి, దాని పిక్చర్ చూస్తే అస్సలు మర్చిపోరు. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ పెట్టి మీరు దాని పిక్చర్ చూస్తే మీరు అసలు మర్చిపోరనమాట. అదేవిధంగా ఆ స్తంభాలన్నీ కూడా సిమెట్రిక్ రూపంలో, అంటే ఎవరో క్రియేట్ చేసినట్టున్నాయండి, కానీ న్యాచురల్గా సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి, కానీ చూడటానికి మాత్రం ఎవరో క్రియేట్ చేసినట్టు ఏర్పడ్డాయంట తెలంగాణలో అవి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో. సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యుద్ధం చేసి వచ్చిన వీరులు ఉంటారు కదా, గెలిచిన వీరులు, వారి యొక్క శిల్పాలు అప్పట్లో చేసేవాళ్ళంట. ఎవరైతే యుద్ధం చేసి గెలిచి వస్తారో వాళ్ళ వీరుల శిల్పాలు ఈ మధ్య అది బయటపడ్డాయంట. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్, ఎక్కడ ఏ ప్రాంతంలో యుద్ధం చేసి గెలిచి వచ్చిన వీరుల యొక్క శిల్పాలు బయటపడ్డాయి? ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ప్రతి నెల తెలంగాణలో ఏదో ఒక చోట చారిత్రాత్మకమైన ఆధారాలు బయటపడుతున్నాయి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ కొత్తగా. అంటే తెలంగాణ చరిత్ర మనం ఇంకా స్ట్రాంగ్గా నిర్మించడానికి చాలా ఆధారాలు. తెలంగాణ బిడ్డలై ఉండి మీకు తెలంగాణ చరిత్ర గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండాలని చెప్పి TSPSC కానీ పోలీస్ బోర్డు కానీ భావిస్తుంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశం మీద మీరు దృష్టి పెట్టాలన్నమాట. అండ్ ఏదైనా చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న శిలాఫలకాలు కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ బయటపడినప్పుడు మీరు దాని నేపథ్యం తెలుసుకోవాలి. ఏ రాజుల కాలంలో, దాని నేపథ్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఉదాహరణకి
పేరిణి నృత్యం ఉంది. ఇప్పుడు పేరిణి నృత్యం అనేది ఏ రాజుల కాలంలో, ఇప్పటికీ పేరిణి నృత్యాన్ని పోషిస్తుంది ఎవరు, దాన్ని కంటిన్యూ చేస్తుంది ఎవరు? పేరిణి నృత్యము మగవాళ్ళు వేస్తారా, స్త్రీలు వేస్తారా? ఆ నృత్యంలో గ్రూప్ డ్యాన్సా, సోలో డ్యాన్సా? క్వశ్చన్స్ ఆ విధంగా ఉండబోతున్నాయి. జస్ట్ నాకు పేరిణి గురించి తెలుసు అనుకుంటే సరిపోదు. దానిలో 360 డిగ్రీ అంటే తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ డాన్సెస్ గురించి, తెలంగాణ పర్సనాలిటీస్ గురించి 360 డిగ్రీ వ్యూ ఉండాలి. దానికి సంబంధించిన పూర్తి స్థాయి అవగాహన మీకు రావాలన్నమాట. ఆ డాన్సెస్ గురించి కానీ, ఆ కల్చర్ గురించి కానీ. ఈవెన్ బతుకమ్మ పండుగ అందరికీ తెలుసు, కానీ బతుకమ్మ పండుగలో ఇన్ డీటెయిల్ క్వశ్చన్స్ ఎంతమంది ఆన్సర్ రాయగలరు? రామప్ప టెంపుల్ మనందరికి తెలుసు, యునెస్కో హెరిటేజ్ సైట్లో వెళ్ళింది ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఒక సైట్. రామప్ప టెంపుల్ అందరూ చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు, చూసుండొచ్చు, విని ఉండొచ్చు. కానీ దానిలో ఉన్న శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఫ్లోటింగ్ బ్రిక్స్ టెక్నాలజీ, ఇవన్నీ పూర్తి స్థాయిలో దానిలో ఏమేమి కలిపి ఎన్ని తయారు చేశారు, దాని ఫౌండేషన్, దానిలో ఏం కలిపారు, ఏం కలపలేదు, ఇవన్నీ క్వశ్చన్స్ రావచ్చు. ఆ పేరు ఎలా వచ్చింది, కింద వాటిలో ఏ క్వశ్చన్ కరెక్ట్, ఏ క్వశ్చన్ తప్పు, ఈ స్థాయిలో మీకు ప్రశ్నలు రావచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా మీరు చూస్తే తెలంగాణ ఎకానమీ చూద్దాం. తెలంగాణ ఆర్థిక వృద్ధి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ ఆర్థిక వృద్ధి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణలో పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి? మొన్న గత మాసంలో కేటీఆర్ గారు దావోస్ వెళ్ళొచ్చారు. ఓకే, దానికి సంబంధించిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ, పెట్టుబడిని ఆకర్షించే విధానంలో తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. అందరికీ తెలుసు తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని, కానీ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీని ఏ విధంగా చదవాలో చాలామందికి తెలియదు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో ఏమేమి మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఎవరెవరు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ దేని చూసి ఇన్స్పైర్ అయింది, ప్రతి పాయింట్ జస్ట్ తెలియటం కాదు. చాలామంది నాకు తెలుసు తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది అనుకుంటారు, కానీ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో కంప్లీట్ ఫీచర్స్ తెలియాలి. తెలంగాణలో ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ తెలియాలి. నేను మొన్న చూసాను 3 రోజుల క్రితం పేపర్లో, ఫస్ట్ టైం సపరేట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ 24,000 crores తెలంగాణలో ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇది ఎంతమంది చదివారు ఈ వార్త? 24,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంఓయూ కుదుర్చుకున్నట్టు 3 రోజుల క్రితం వార్తలో వచ్చిందనమాట, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి. సో ఇటువంటి ప్రతి అంశాలు అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంటు ఇందాక చూసాను నేను, ఇప్పుడు నిన్న జీనోమ్ వ్యాలీ తెలంగాణలో మీరు చూసారా? అవన్నీ ఉన్నందుకు మనం కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి ఇక్కడ తయారు చేస్తాం, అంటే ఇక్కడ ద్వారా రీసెర్చ్ చేయగలిగాం. పూణేలో అక్కడంతా తయారు చేస్తున్నారు. బేసిక్ రీసెర్చ్ మొత్తం మనకి ఇక్కడ జరిగింది. అలానే తెలంగాణలో మనకి ఏరోస్పేస్, ఈ ఆదిబట్లలో ఏరోస్పేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ప్రతి అంశం మనకు చాలా అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనుకుంటాం. ఎక్కడ ఏ సిటీ ఎలా డెవలప్ అయింది, ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నామో, ఏది డెవలప్ అవుతుంది చూసుకోండి. అలానే వరంగల్ ఉంది, వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అని ప్రభుత్వం అనుకుంటుంది. ఆల్మోస్ట్ దాని దిశగా ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అలానే తెలంగాణలో టైర్ 2 సిటీస్లో హైదరాబాద్ కాకుండా మిగతా పట్టణాల్లో ఐటీ రిలేటెడ్ డెవలప్మెంట్ కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన సంస్థలు కూడా తేవాలని తెలంగాణ గవర్నమెంట్ ఊహిస్తోంది. సో తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్మార్ట్ సిటీస్ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, తెలంగాణలో పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయి, దానికి తెలంగాణ టూరిజం ఏ విధంగా డెవలప్ చేస్తోంది. మీరు వరంగల్ కావచ్చు, వేముల మీ దగ్గరలో ఉన్న వేములవాడ కావచ్చు, ఎక్కడైనా సరే తెలంగాణ తర్వాత భద్రాద్రి కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్ చేస్తుంది. యాదాద్రి రీబిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా రామానుజాచార్య వాళ్ళ విగ్రహం కావచ్చు. ఆయన మీద యూపీఎస్లో కూడా ఈ సంవత్సరం క్వశ్చన్ వచ్చింది. మన హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ లాంచ్ అయింది, దాన్ని ఇనాగరేట్ చేశారు, ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా అది మనం చూసుకోవాల్సింది. అంటే రామానుజాచార్య పేరు తెలియటం కాదు, శంకరాచార్య, రామానుజాచార్య, మాధవాచార్య, ఈ ముగ్గురు యొక్క ఫిలాసఫీస్ ఏంటి, వీళ్ళు బుద్ధిజంని ఎలా కౌంటర్ చేయాలనుకున్నారు, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఈ ఫిలాసఫీస్కి డిఫరెన్స్ ఏంటి, ఇది క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్గా రామానుజాచార్య అంటే ఎవరైనా క్వశ్చన్ రాదు, అది 5వ తరగతి క్వశ్చన్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు రామానుజాచార్య బేస్ చేసుకునే క్వశ్చన్ వస్తుంది. ఆయన ఫిలాసఫీ ఏంటో క్వశ్చన్ వస్తుంది అనమాట, ఆయన చెప్పిన థీరీస్ ఏంటో క్వశ్చన్ వస్తుంది.
సో ఆ దిశగా మీరు చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదవటం అంటే జస్ట్ రామానుజాచార్య విగ్రహాన్ని లాంచ్ చేశారు అని కాదు, దానికి ఇంకా చాలా డెప్త్కి వెళ్ళాలి. ఇందాక చెప్పాను 360 degrees పర్స్పెక్టివ్, 360 degrees వ్యూ అని చెప్పి దాన్ని చూడాలన్నమాట. ఓకే, ఉదాహరణకి యాదగిరి గుట్ట, యాదాద్రి రెనోవేట్ చేశారు, దానికి సంబంధించిన కంప్లీట్ ఆర్కిటెక్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యాదగిరి గుట్ట, యాదాద్రి మీ మైండ్లో అర్థం అవ్వాలి. సో బికాజ్ రేపు మీకు తెలంగాణలో ఆఫీసులుగా పనిచేస్తారు, మీకు ఇక్కడ స్థానికంగా రకరకాల శిల్పకళల పట్ల, రకరకాల డ్యాన్సుల పట్ల, రకరకాల సంస్కృతుల పట్ల అవగాహన లేకపోతే దాన్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఏ విధంగా దాన్ని మీరు పరిరక్షించబోతున్నారు అని కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఎగ్జామ్. ఓకే, అదేవిధంగా మనం జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీ అనేది ఒక పద్ధతిలో చదవాలి. చాలామంది జాగ్రఫీ అంటే మీకు భయం అంటారు, భౌగోళిక శాస్త్రం అంటే భయం అంటారు. నేను చెప్తాను, ఫస్ట్ మీరు వరల్డ్ జాగ్రఫీలో బేసిక్స్ చదవండి. వరల్డ్ జాగ్రఫీలో బేసిక్స్ అంటే ఏంటి? జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఇవి ఒక్కసారికి అర్థం కావు అని చాలామంది అంటారు, ఒకసారికి నాకు ఇవి అర్థం కావంటారు. నేను చెప్తాను, జనరల్గా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు వీటి మీద యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి, యానిమేటెడ్ వీడియోస్. మీరు కనుక జియోమార్ఫాలజీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఇటువంటి థీమ్స్ వీడియోస్ ద్వారా చూస్తున్నారనుకోండి మీకు అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో మీకు ల్యాండ్ ఫామ్స్ ఏంటి దగ్గర నుంచి స్లోగా ఇండియన్ ల్యాండ్ ఫామ్స్ తెలంగాణ దక్కన పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ దగ్గరకు వచ్చేయండి. సో మీరు అలా కనెక్ట్ చేసుకుంటూ చదివితే, ఇంటిగ్రేట్ చేస్తూ చదివితే, కనెక్ట్ చేసుకుంటూ ఇంటిగ్రేట్ చేస్తూ చదివితే కనుక మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది కంప్లీట్గా జాగ్రఫీ మీద. ఓకే, సో ఇండియన్ జాగ్రఫీని, వరల్డ్ జాగ్రఫీని తెలంగాణ జాగ్రఫీతో కాస్త పోల్చుకుంటూ కంపేర్ చేస్తూ చదువుకోండి. ఇండియన్ జాగ్రఫీలో ల్యాండ్ ఫామ్స్ అంటే భూస్వరూపాలు, టోపోగ్రఫీ, డ్రైనేజ్ సిస్టమ్, నదులు, దాని యొక్క ట్రిబ్యూటరీస్, వాటి యొక్క ట్రిబ్యూటరీస్, ఇవన్నీ కనెక్ట్ చేస్తూ కంపేర్ చేస్తూ తెలంగాణలో భూస్వరూపాలు మీకు తెలుసు కదా, తెలంగాణ మొత్తం ప్లెయిన్ ఏరియా, గుట్టలు ఉంటాయి. ఎలా ఉంది తెలంగాణ భూస్వరూపం, ఎలా ఉంటుంది. అదేవిధంగా భారతదేశ సాధారణ వర్షపాతం మరియు తెలంగాణ సాధారణ వర్షపాతం కంపేర్ చేసుకోండి. భారతదేశంలో సాధారణ వర్షపాతం, తెలంగాణలో సాధారణ వర్షపాతం కంపేరిటివ్ స్టడీ చేస్తే మీకు మెమరీ బాగుంటుంది, చదవటం ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, అదేవిధంగా భారతదేశంలో ఉన్న పరిశ్రమలు, వాటి యొక్క లొకేషన్, భారతదేశంలో ఎక్కడెక్కడ మెయిన్ పరిశ్రమలు ఉన్నాయి, అవి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా డెవలప్ అయ్యాయి, వాటి యొక్క లొకేషన్, దాన్ని తెలంగాణలో గత 8 సంవత్సరాలుగా మనం కొత్త పరిశ్రమలు ఎక్కడ వచ్చాయి, వాటి లొకేషన్ ఎలా ఉంది. ఓకే, సో వీటన్నిటిని కనెక్ట్ చేసుకుని చదువుకోవాలన్నమాట. దీనికి చిన్న సింపుల్ టెక్నిక్, మైండ్ మ్యాప్స్ వేసుకోవటం, స్ట్రక్చర్స్ వేసుకోవటం, ఒక చిన్న స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవటం, ఇవన్నీ చేస్తే ఈజీగా ఉంటాయి. ఇప్పుడు బట్టి కొట్టడానికి ట్రై చేశారనుకోండి, అవి మర్చిపోయే అవకాశం ఉంది. విజువలైజ్ చేస్తూ చదువుకోండి. తెలంగాణలో ఓకే, ఎదురుగా తెలంగాణ మ్యాప్ పెట్టుకోండి. మీ స్టడీ టేబుల్ మీద మీ రూమ్లో ఒక తెలంగాణ మ్యాప్, ఒక ఇండియా మ్యాప్, ఒక వరల్డ్ మ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏది చదువుతున్నా ఆ మ్యాప్ని పాయింట్ చేస్తూ చదివితే ఎగ్జామ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఆ థాట్ వచ్చేస్తుంది అనమాట. నేను చదువుకునేటప్పుడు నా రూమ్ మొత్తం మ్యాప్స్, మైండ్ మ్యాప్స్ ఉండేవి, మొత్తం అదే ఉండేది. అండ్ నా పక్కన ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉండేది, నా ఎదురుగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉండేది అనమాట. మిగతా మొత్తం మ్యాప్స్, మైండ్ మ్యాప్సే. అండ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉండేది. సో ఇలా చేస్తే కానీ మీకు కనెక్టింగ్ బాగుంటుంది బ్రెయిన్లో. తర్వాత ఇప్పుడు చరిత్ర, హిస్టరీ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఎగ్జామ్స్లో. చాలా తెలంగాణలో ఏ పోటీ పరీక్ష రాసినా చరిత్ర మీద క్వశ్చన్స్ వస్తాయి. భారతదేశ చరిత్ర ప్యాలియోలిథిక్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 5 లక్షల సంవత్సరాల BC నుంచి స్టార్ట్ అవుతుంది. భారతదేశ చరిత్ర ప్యాలియోలిథిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్యాలియోలిథిక్ తర్వాత మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతాం, బుద్ధిజం, జైనిజం చదువుతాం, వేదిక్ ఏజ్ చదువుతాం, మౌర్యన్ ఎరా, గుప్తన్ ఎరా, ఇవన్నీ చదువుతూ వస్తాం కదా. మీరు తెలంగాణ చరిత్ర చూస్తే మాత్రం శాతవాహనాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే చరిత్రని ఒక మైండ్ మ్యాప్ వేసుకున్నారో, చాలామంది హిస్టరీలో నాకు డేట్స్ గుర్తుండో, అసలు తెలంగాణ ఉద్యమంలో చాలా జరిగే ఆ డేట్స్ నాకు గుర్తుండట్లేదు అనుకుంటారు. నేను సివిల్స్ రాసేటప్పుడు మొత్తం ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ మొత్తం
20 పేజెస్లో సినాప్సిస్ రాసుకున్నాను. కేవలం 20 పేజీల్లో ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్ హిస్టరీ మొత్తం సినాప్సిస్ రాసుకున్నాను అనమాట. ఆ సినాప్సిస్ నాకు చాలా ఉపయోగపడింది. మనం అనుకుంటాం డైరెక్ట్గా డేట్ల మీద క్వశ్చన్ ఇస్తారని. ప్రతి డేట్ అడగరు, ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1942 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాంటి ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం పెట్టుకుని మీ రూమ్కి అతికించుకోండి. మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఆ డేట్స్కి ఏదో ఒక సిగ్నిఫికెన్స్, ఏదో ఒక మైండ్ మ్యాప్స్ పెట్టుకుని డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ డేట్స్, చిన్న చిన్న డేట్లు అడగరు. టీఎస్పీఎస్సీ స్టాండర్డ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడతారు. ఫ్యాక్చువల్ బేస్డ్ మెయిన్గా డేట్స్ బేస్డ్ క్వశ్చన్స్ పాత రోజుల్లో అడిగేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న డేట్లు గుర్తు రాకపోతే నా ఎగ్జామ్ మొత్తం పొద్దున్న ఫీలింగ్లో వద్దు. ఓకే, సో తెలంగాణ హిస్టరీ మనం శాతవాహనాస్ అంటే 200 BC నుంచి దాదాపు స్టార్ట్ చేస్తాం అనమాట చదవటం. సో ఇండియన్ హిస్టరీని, తెలంగాణ హిస్టరీని కంపేర్ చేయడం వల్ల కూడా మనకు చాలా లాభం ఉంటుంది. మన ఇండియాలో హిస్టరీని, తెలంగాణ హిస్టరీని కంపేర్ చేసి చదవటం వల్ల కూడా చాలా లాభం ఉంటుంది. అండ్ మీరు ఇండియన్ హిస్టరీలో బుద్ధిజం, జైనిజం చదువుతాం. అదే టైంలో తెలంగాణలో బుద్ధిస్ట్ విహారాసు, చైత్యాసు చాలా ఈ మధ్య బయటపడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో జైనిజం యొక్క బసతీసు కూడా ఉన్నాయి. ఏవి ఎక్కడున్నాయి? మీరు ఇండియన్ హిస్టరీలో బుద్ధిజం, జైనిజం ఎప్పుడు చదివారో తెలంగాణ హిస్టరీలో కంపారిటివ్గా ఇక్కడే చైత్యాస్, విహారాస్, బసతీస్ వీటన్నిటి గురించి ఒకసారి చూసుకోండి. అండ్ మీరు గమనిస్తే బుద్ధిజం, జైనిజం ఇండియాలో బాగా నార్త్ ఇండియాలో పీక్లో ఉన్నది 4th century ఈ టైంలో. కానీ ఉత్తరాదిలో ఎప్పుడైతే ఇది చాలా బాగా తగ్గిపోయింది బుద్ధిజం, జైనిజం, తెలంగాణలో 8th century BC నుంచి 8th century AD నుంచి 10th century వరకు బాగా ఇక్కడ టాప్ అయిందనమాట. సో ఎక్కడైతే నార్త్ ఇండియాలో తగ్గిపోయిందో తెలంగాణలో అప్పుడు ఉచ్చ స్థితికి వచ్చింది బుద్ధిజం, జైనిజం 8th century to 10th century. సో తెలంగాణలో బుద్ధిజం, జైనిజం సంబంధించిన ఏ ఆనవాళ్ళు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ బుద్ధిజం, జైనిజం గురించి ఏ రాజులు వీటిని ప్రోత్సహించారు, ఏ రాజులు బుద్ధిస్ట్ మాంగ్స్ని, జైన మాంగ్స్ని సపోర్ట్ చేస్తూ వాడి యొక్క ప్రవచనాలు చెప్పించారు, ప్రతిదీ నేర్చుకోవాలి. యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఫేవరెట్ ఏరియా ఖచ్చితంగా బుద్ధిజం, జైనిజం. తెలంగాణలో పర్టికులర్గా 8th century నుంచి 10th century వరకు హిందూ మతంతో సమానంగా ఈ రెండు వెలిసిల్లాయంట కొంత టైంలో. అక్కడ మీరు ఆ పాయింట్స్ని పట్టుకోవాలి. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకోవాలన్నమాట. తర్వాత మన భక్తి ఉద్యమం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ 10th century నుంచి అక్కడ స్టార్ట్ అయింది భక్తి సైన్స్ అనేది. భక్తి ఉద్యమం స్టార్ట్ అవగానే ప్రాంతీయ భాషల అభివృద్ధి కూడా స్టార్ట్ అయింది. అంతవరకు సంస్కృత్ ఇలాంటివి ఎక్కువ ఉండే, కానీ కన్నడ, తెలుగు, తమిళము ఇవన్నీ కూడా భక్తి ఉద్యమం నుంచి స్టార్ట్ అనమాట. సో ఇవన్నీ ప్రాంతీయ భాషల అభివృద్ధి దశగా చెప్పుకోవచ్చు. 10th century నుంచి భక్తి ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ప్రాంతీయ భాషలు అంటే ఏంటి? సాధారణంగా జనం మాట్లాడే ఆ లోకల్ భాషలు అనమాట. ఈ భాషలు స్టార్ట్ అవడానికి కారణము భక్తి ఉద్యమం అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే భారత స్వతంత్ర సమరం, దానికి సంబంధించి సమాంతరంగా తెలంగాణ మూమెంట్ చదువుకోవాలి. తెలంగాణ ఉద్యమము, పరిణామ క్రమము, తెలంగాణ వచ్చిన విధానము ఇవన్నీ ప్రతి సిలబస్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. తెలంగాణ ఉద్యమం గురించి ప్రతిసారి సిలబస్లో ఉంది మనకి. అయితే చాలామంది ఉద్యమ చరిత్ర చాలామంది బుక్స్ రాస్తారు, పెద్ద పెద్ద బుక్స్. అవి చదవటానికి మీరు చాలా టెన్షన్ పడతారు. మొత్తం ఒక బుక్ని నా స్టూడెంట్ ఒక అబ్బాయి తను రాసుకున్నాడు సొంత నోట్స్, ఒక 30 pages 40 pages నోట్స్. మొత్తం ఉద్యమాన్ని నీట్గా ఏది ఎప్పుడు జరిగింది, సినాప్టికల్ నోట్స్ మొత్తం చదవండి. కానీ ఒక సినాప్సిస్ తయారు చేసుకోండి ఫిలిమ్స్కి, ముఖ్యంగా మెయిన్స్కి ఇంత చిన్న సినాప్సిస్ తర్వాత రాసుకోవచ్చు. దాన్ని కొంచెం క్వశ్చన్ ఆన్సర్ స్టైల్లో మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఒక 3 phases డివైడ్ చేసుకుని మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎలా డివైడ్ చేస్తాం? మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఎరా అని. అంటే మితవాదులు, అతివాదులు, గాంధీ గారి ఎరా అని చెప్పి. అలానే మీ తెలంగాణ మూవ్మెంట్ కూడా మీ స్ట్రక్చర్ వేసుకుని నీట్గా దాన్ని స్ట్రక్చర్ చేసుకుని రాసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీ ఓన్ సినాప్సిస్ రాసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తే అవుట్. ఓకే, ఓన్ సినాప్సిస్ రాసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం కొన్నిసార్లు గుర్తురావు, వేరే వాళ్ళ మెటీరియల్ చదివి వెళ్తే. ఈవెన్ నేను ఎంత చదివినా, ఏ క్లాస్కి వస్తున్నా, నేను పరీక్షకి వెళ్తున్నా నా సొంత రైటింగ్తో రాసుకొచ్చుకుంటాను. కారణం ఏంటి తెలుసా? నాకు ఎవరైనా రాసిస్తారు, కానీ నాకు అది అనిపించదు. నేను ఓన్గా రాసుకుంటే నాకు నా ఎగ్జామ్లో సబ్కాన్షియస్ మైండ్లో నాకు గుర్తుంటుంది.
ప్రిలిమ్స్ ఎగ్జామ్కైనా సరే నేను ఆ రోజు చదివేస్తాను, వేరే వాళ్ళ మెటీరియల్ చదివేస్తాను, రాంగ్ కాన్సెప్ట్. ఏ కోచింగ్ సెంటర్ మెటీరియల్ బాగుంటుంది, ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అన్నీ వస్తే ఇంకా టీఎస్పీఎస్సీ ఎందుకు చెప్పండి, రైట్? సో మీ ఓన్ మెటీరియల్, మీ ఓన్ సినాప్టికల్ నోట్స్ 3 months చాలు, చదువుతూ నోట్స్ రాసేసుకోండి. మీరు నోట్స్ రాసుకోవడం అంటే పెద్ద పని అనుకోవద్దు, చదివిందే నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్నే 2-3 సార్లు రివిజన్ చేయండి, ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఓకే, సో మీరు గమనిస్తే ఇప్పుడు భారతదేశ చరిత్రలో మౌర్యాస్ ఉన్నారు, అదే టైంలో వాళ్ళ ఫ్యూడేటరీస్ శాతవాహనాస్. సో మీరు అక్కడి నుంచి కనెక్ట్ చేయండి. మీకు మౌర్యుల పరిపాలనా విధానము, మౌర్యుల సాంస్కృతిక అంశాలు కింద కంపారిటివ్ స్టడీ చేసుకోవచ్చు శాతవాహనాస్తో నీట్గా కనెక్ట్ చేసుకుంటూ. ఎందుకంటే మౌర్యాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ. ఓకే, శాతవాహనాస్ వాళ్ళు ఫ్యూడేటరీస్ కాబట్టి యూ కెన్ మేక్ ఏ కంపారిటివ్ స్టడీ. అక్కడ గుప్తాస్ ఉన్నప్పుడు, అక్కడ గుప్తులు ఉన్నప్పుడు ఇక్కడ చాళుక్యులు, విష్ణుకుండినులు ఉన్నారు, అలా కంపారిటివ్ స్టడీ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ జైనిజం, బుద్ధిజం స్టార్ట్ అయ్యాక ఇక్కడ స్టార్ట్ అయింది. ముందు అక్కడ స్టార్ట్ అయింది ఉత్తర దేశాలు, తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది. ఇట్లా మీరు కనెక్ట్ చేసుకుంటూ నీట్గా ముందు నుంచి అనుకుంటూ చదివితే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. చిన్న చిన్న ఫలితాలు కాదు, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. సో దాంతోపాటు మీరు తెలంగాణకు సంబంధించిన అంశాలు కంప్లీట్ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలంటే ఏ పుస్తకాలు చదవాలి, తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాని సిలబస్ అనాలిసిస్ ఏంటి. ఫస్ట్ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చదువుతున్న ఎగ్జామ్ యొక్క సిలబస్ మీరు చూసారా? మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్ కాపీ తీసుకుని 4-5 కాపీలు మీ బ్యాగ్లో ఒకటి, మీ రూమ్లో ఒకటి, మీ టేబుల్ మీద ఒకటి, ముందు సిలబస్ బట్టి పట్టేస్తే సగం పరీక్ష అక్కడే మీకు క్లియర్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సిలబస్ బట్టి కొట్టేస్తే సగం పరీక్ష అక్కడ మీకు క్లియర్ అయిపోయినట్టే లెక్క. ఓకే, సో సిలబస్ మొత్తం ప్రతి అంశంలో రీసెర్చ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఆ సిలబస్ మొత్తం ప్రతి అంశం మీకు మొత్తం అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది కరెక్ట్గా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 ఏళ్ళు పట్టుద్దా? 3 ఏళ్ళు పట్టుద్దా? ఓకే, సివిల్స్ ఎగ్జామ్, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ సిలబస్లో ప్రతి టాపిక్ బట్టి ప్రతి టాపిక్లో రీసెర్చ్ చేయాలంటే 10 ఏళ్ళు పట్టుద్ది. 2002లో నా సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, ఇది 2022. ఇంకా అన్ని టాపిక్స్ పూర్తి అవ్వలేదు నాకు కూడా 20 సంవత్సరాల నుంచి. ఓకే, సో కాబట్టి సిలబస్ అనేది పూర్తి అయ్యాక నేను ఎగ్జామ్స్ రివిజన్ చేస్తాను అనేది భ్రమ, రాంగ్ కాన్సెప్ట్. మీకు ఎగ్జామ్ టెక్నిక్, ఎగ్జామ్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్ అనేది కొంతవరకే, కానీ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. మీకు చిన్న కథ చెప్తాను. మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు జర్నలిస్టు, ఆయన నాకు చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ఆయన కథ ఒకటి చెప్తారు నాకు. ఒక ఆయన ఒక నవల రాశాడంట, ఒక గొప్ప రచయిత, ఆయన పేరు ఇప్పుడొద్దు, ఒక నవల రాశారంట. నవల రాశాక ఆయన నవలే ఒక సబ్జెక్ట్లో నాన్ డీటెయిల్, ఒక సబ్జెక్ట్లో ఆయన నవలే ఒక మెయిన్ బుక్ అనమాట పెట్టిన తర్వాత ఆయన చదువుకోలేదు పెద్ద. ఆ పరీక్ష ఆయన రాస్తున్నాడు, వెళ్ళి ఆ పరీక్ష ఆయన రాస్తున్నాడు. సిలబస్ ఏంటి? ఆయన రాసిన పుస్తకం. ఆయన ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాడంట. ఎందుకు అయ్యాడు? ఆయన పూర్తిగా ఆయన రాసిన నవల క్యారెక్టర్స్ మీద వివరణ మొదలెట్టి ఒకటే క్యారెక్టర్ మీద మొత్తం 3 గంటలు టైం వేస్ట్ చేశాడు. ఓకే, నాలెడ్జ్ అనేది పరీక్షలో కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎలా తెలుస్తుంది? అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు చెప్తాను. టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఏంటి? ఏ ఎగ్జామ్ అయినా సులభంగా కొట్టాలంటే మన మైండ్లో ఏముండాలి, ఏ ఎగ్జామ్ అయినా సులభంగా సాధించాలంటే మన బ్రెయిన్ ఎలా పనిచేయాలి. ముందు మీరు ఇంట్లో కూర్చుని టీవీ చూడటానికి, ఇక్కడ కూర్చుని ఈ విధంగా వినటానికి సేమ్ లెవెల్ ఆఫ్ బిహేవియర్, సేమ్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉందా? లేదు. అలానే ఇక్కడున్న దానికి ఎగ్జామ్ హాల్లో ఉందానికి మీ మైండ్ సెట్ ఒకటే ఉండదు. మీరు ఫస్ట్ మాక్ టెస్ట్లు, పాత ప్రశ్నపత్రాలు, ప్రతిదీ రోజుకి 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సిట్ ఇన్ ద ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అండ్ సిట్ ఇన్ ద ఎగ్జామ్ మూడ్.
ఓకే, మీరు ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా రాయండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. మీరు అనుకుంటారు సిలబస్ అయిపోయాక రాస్తాను, సిలబస్ ఎప్పటికీ అవ్వదు. 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాను, సివిల్ సిలబస్ నాకే అవ్వలేదు ఇంకా, అది ఎప్పటికీ అవ్వదు. మీరు ఎగ్జామ్స్ రాసుకోవడం మొదలెట్టాలి డే 1 నుంచి. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. వీ కాల్ ఇట్ యాజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ప్రశ్నలోంచి స్టాటిక్ సిలబస్ ఎత్తుకుంటూ చదువుకోవడం. ఒక క్వశ్చన్లోంచి స్టాటిక్ సిలబస్. భారతదేశం ఈ మధ్య చేసిన జిఎస్ఎల్వి లాంచ్ ఎన్నో లాంచ్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అసలు జిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వికి పిఎస్ఎల్వికి తేడా ఏంటి అంటే క్వశ్చన్లోంచి మీరు స్టాటిక్ వెళ్ళాలి. క్రయోజెనిక్స్ అంటే ఏంటి, క్రయోజెనిక్స్ ఓన్లీ రాకెట్ టెక్నాలజీ, ఇండియన్ టెక్నాలజీనా, క్రయోజెనిక్స్ ఇంకా దేనిలో వాడతారా, ఏ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. మనం ఏమనుకుంటాం అంటే డేట్లు గుర్తుపెట్టుకోవాలంటాం, కాదు. ఎనాలిసిస్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్థాయి పరీక్ష కాబట్టి రాష్ట్రీయ అంశాలైన తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర, పరిణామ క్రమము, ఉద్యమ చరిత్ర పరిణామ క్రమము, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ భౌగోళిక స్వరూపము అంటే జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ సమాజ నిర్మితి అంటే సమాజం ఎలా నిర్మించబడింది, తర్వాత తెలంగాణ పండుగలు, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ పండుగలు, తెలంగాణ సాహిత్యము, తెలంగాణలో ముఖ్యమైన వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, తెలంగాణలో ముఖ్యమైన వ్యక్తులు, ఈ ముఖ్యమైన వ్యక్తులు అంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళు కాదు, మాత్రమే కాదు, చనిపోయిన వాళ్ళు కూడా. ఉదాహరణకి సినారే గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా తెలంగాణలో వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ తెలంగాణ లిటరేచర్కి. గోరేటి వెంకన్న గారు ఉన్నారు, ఇప్పుడు అందశ్రీ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క కవితలు, కవిత్వాలు, ఏ పాట ఎవరు రాశారు, ఏ పుస్తకం ఎవరు రాశారు, ఏ పద్యం ఎవరు రాశారు, తెలంగాణకి కంట్రిబ్యూట్ చేసి సపరేట్ తెలంగాణ రావడానికి కంట్రిబ్యూట్ చేసిన ఉద్యమంలో గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళు చేసిన త్యాగాలు, ఇవన్నీ మీకు పుస్తకం కాదు, మీ బ్లడ్లో ఉండాలి. ఎందుకంటే ఇది మీ రాష్ట్రం. మీ రాష్ట్రం గురించి పుస్తకాలు చదవకూడదు, మీ మనసులో ఉండిపోవాలి. మీ చరిత్ర పుస్తకాలు చదువుతారా, మీలో ఉంటుందా? మీ అమ్మా నాన్న చరిత్ర ఎవరి దగ్గర ఉంటుంది? మనలోనే ఉంటుంది. అలానే మన రాష్ట్ర చరిత్ర కూడా. సో అదేదో నేను బర్డన్ పెట్టుకున్నాను, నేను కష్టపడి చదువుతున్నాను అనుకోకుండా, ఇది నా రాష్ట్రం, నా రాష్ట్ర చరిత్ర నాకు తెలియాలి అనే కోరిక మీలో కలగాలి. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు అలసట రాదు. ఓకే, సో దీనికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి మీకు బాగా డౌట్ ఉంటుంది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అసలు ఏ పుస్తకాలు చదవాలి, బేసిక్ బుక్స్ అని చెప్పి డౌట్ ఉంటుంది అనమాట. చక్కగా అక్టోబర్ 16 గ్రూప్ 1 ఫిలిమ్స్. ఎంతమంది అప్లై చేశారు ఇక్కడ గ్రూప్ 1 ఫిలిమ్స్కి? ఆల్మోస్ట్ సగం పైన అప్లై చేశారు. ఇది ఈజీగా పాస్ అవ్వచ్చు, ఎందుకంటే 1:50 మా సివిల్స్లో తెలుసా, దేశం మొత్తం అప్లై చేస్తారు. 1:10 to 12 పిలుస్తారు అంతే మెయిన్స్కి. సివిల్స్లో గ్రూప్ 1లో 1:50. 500 పోస్టులు అంటే దాదాపు 25,000 మంది మీరు చక్కగా మెయిన్స్ రాస్తారు. ఓకే, అంటే ఏంటి, కొంచెం ప్రిపేర్ అవుతే 4 months చాలు. చాలామంది డౌట్, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే పాస్ అవుతాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. కుందేలు తాబేలు కాదు, గుర్తు తెచ్చుకోండి. ఓకే, కుందేలు ఫాస్ట్ ఎప్పటి నుంచో 4 ఏళ్ళు చదివి నిద్రపోయింది అనుకోండి. తాబేలు స్లోగా స్టార్ట్ చేసి స్లోగా ముందుకెళ్తూ ఉంటుంది. పేషెన్స్, పర్సవరెన్స్, డైలీ ప్లానింగ్ అండ్ ఫోకస్, ఇది ఉండాలన్నమాట. సో ఏ పుస్తకాలు చదవాలో ఒకసారి చూద్దాం. బేసిక్ బుక్స్ చెప్తా కొన్ని. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బుక్స్, స్కూల్ బుక్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బేసిక్ కాన్సెప్ట్స్ కోసం. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారో వాళ్ళకి ఎన్సీఆర్టీ పుస్తకాలు, తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి తెలంగాణ స్టేట్ స్కూల్ బుక్స్. ఓకే, తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ప్రతి సబ్జెక్ట్కి అందుబాటులో ఉన్నాయి. తెలుగు అకాడమీ బుక్స్ ప్రతి సబ్జెక్ట్కి అందుబాటులో ఉన్నాయి అన్నమాట. ఇవి దొరికిన వెంటనే కొనుక్కోండి. ఈ మధ్య ఒకసారి అందరూ ఇదే బుక్స్ మీద పడ్డారంటే అయిపోయిన స్టాక్ మళ్ళీ అందుబాటులోకి వస్తున్నాయంట. ఇవి కొనుక్కోండి, చాలా ఉపయోగపడతాయి. మీకు తెలుసా, క్వశ్చన్ పేపర్లో కీలో ఏ సమాధానం కరెక్టో తప్పో గవర్నమెంట్ ప్రామాణికంగా తీసుకునేది గవర్నమెంట్ ముద్రించిన పుస్తకాల్లోంచే, కోచింగ్ సెంటర్ల మెటీరియల్లోంచి కాదు.
వాటిలో ఒక తప్పు ఉండొచ్చు, 4 తప్పులు ఉండొచ్చు. మీకు వచ్చే చాలా మెటీరియల్లో చాలా తప్పులు ఉన్నాయి, నేను చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రామాణికంగా తీసుకునేది గవర్నమెంట్ అథెంటిక్ మెటీరియల్లోంచే. కాబట్టి దీని మీద మీరు అస్సలు దృష్టి కోల్పోవద్దు. తర్వాత తెలంగాణ మాసపత్రిక ప్రతి నెల ఇది అందుబాటులో ఉంటుంది. దీనిలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సంబంధించిన చాలా పాలసీసు, అంశాలు, దీన్ని వదిలేస్తాం మనం చాలా వరకు. ఎంతమంది ఇక్కడ తెలంగాణ మాసపత్రిక రెగ్యులర్గా చదువుతారు? గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు చూడండి, ఒక్కరు కూడా చేయట్లేదు. దారుణంగా ఇది తెలంగాణ మాసపత్రిక. తెలంగాణ మాసపత్రికని పూర్తి స్థాయిలో మీరు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. కనీసం పాత ఎడిషన్స్ జరుగుతాయి ఇప్పటి నుంచి, పాతవి ఇప్పుడు ఒకసారి చూసుకోండి. అన్నీ అంటే మీరు అనుకోవచ్చు వీటిలో అన్నీ చదవాలా అని. అసలు అన్నీ ఎవరైనా చదవగలరా? నాకు ఇస్తే నేను చదవగలనని చెప్పిన లిస్ట్ మొత్తం అన్నీ చదవద్దు. మీకు అవసరమైన టాపిక్స్ పుస్తకం తిప్పుతూ ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్, ఇది కొత్త పాలసీయా, కొత్త స్కీమా, దీని ఫండింగ్ ఎంత, ఎనాలిసిస్ ఏం రాశారు, అంతే. దానిలో ఏమైనా అనవసరమైన అంశాలు ఉంటే కట్ చేసేసేయండి. ప్రతి పుస్తకం పేరు చెప్పగానే అన్నీ చదవమని కాదు, 6 నుంచి 10వ తరగతి అన్ని స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవమని కాదు. దానిలో సైన్స్, జనరల్ సైన్స్ బేసిక్ కాన్సెప్ట్స్, మన రాజ్యాంగం గురించి బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత మన బయాలజీ గురించి బేసిక్ కాన్సెప్ట్స్, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్, ఎకనామిక్స్ గురించి, ఆర్థిక శాస్త్రం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అవి తీసుకోవాలి అంతే. ప్రతిదీ పట్టి కొట్టమని కాదు. అండ్ ప్రతిదీ ఎవరు చదవలేదు. మీరు అనుకోవచ్చు ఎవరైనా చదివేసి ఉన్నారేమో అని, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. నేను గత 20 సంవత్సరాల్లో కనీసం సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు 5-6 మంది పక్క నుంచి చూశాను ఇంత క్లోజ్గా. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, తను కూడా నా స్టూడెంటే, ఇద్దరు రిజల్ట్స్ వచ్చే ముందు రోజు డిస్కస్ చేస్తున్నారంట. ఏదో హోటల్లో కూర్చొని తింటాం, అన్న ఏదో ఒక ర్యాంక్ లిస్ట్లో నా పేరుంటే చాలా అన్న అని. మరుసటి రోజు సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయి, అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్. అంటే అర్థం ఏంటి? ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా మొత్తం చదవలేడు. మీరు అనుకుంటారు మొత్తం చదవచ్చు, మనం అన్నీ చదివేస్తారు, ఫస్ట్ ర్యాంక్ వస్తే మొత్తం చదవాలి అని. అలా కాదు. ఎగ్జామ్ ఈజ్ మోర్ అబౌట్ టెక్నిక్. ఎగ్జామ్ ఈజ్ మోర్ అబౌట్ నాలెడ్జ్, లిమిటెడ్ నాలెడ్జ్ విత్ అడాప్టివ్ స్కిల్స్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ రాసే పద్ధతి నేర్చుకోవాలి. నేను దీని మీద బాగా ఎంఫసైజ్ చేస్తాను, గమనించండి. తెలివితేటలు వేరు, ఎగ్జామ్ రాసే పద్ధతి వేరు. చాలా సందర్భాల్లో బాగా తెలివి ఉన్న పిల్లలు ఫెయిల్ అవుతారు. యావరేజ్ తెలివి ఉండి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసిన మంచి ర్యాంకులు వస్తాయి. ప్రతి సంవత్సరం నేను గమనిస్తాను ఇది. సో మీరు కూడా ఈ తేడా గమనించండి. తర్వాత చాలా పోటీ పరీక్షలు, తెలంగాణ పోటీ పరీక్షల్లో జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి గ్రామర్, కాంప్రిహెన్షన్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చివరి వరకు వదిలేస్తారు, క్వాలిఫైయింగ్ పేపరే కదా రాసేసుకోవచ్చు. కానీ వారానికి ఒక్కసారన్నా కొన్ని కాంప్రిహెన్షన్స్, కొన్ని పారాగ్రాఫ్ రైటింగ్స్, కొన్ని ఎగ్జామ్ సాల్వింగ్, ఇంగ్లీష్ గ్రామరు, వీటి మీద కొంచెం దృష్టి పెట్టండి. ఓకే, గ్రామర్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అనేవి మీరు ఏ ఎగ్జామ్ రాసినా క్వాలిఫైయింగ్ పేపర్లో ఉన్నాయి, చాలా పేపర్స్లో ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రైటింగ్ ఎస్ఐ ఇన్ పీసీ ఎగ్జామ్? పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ చాలా మంది కదా. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, తెలుసు కదా. 50% క్వశ్చన్స్ దానిలో వస్తాయి. అయితే చాలామంది డౌట్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మార్క్స్. ఎందుకంటే మనకి రీజనింగ్ అనేది ఎక్కడ సిలబస్లో చిన్నప్పటి నుంచి చదవం ఎక్కువ. ఆ రీజనింగ్ని ఎలా చేర్చుకోవాలంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్ మిగతా ప్రాక్టీస్ టెస్ట్లు చేయండి. మీకు ఒక నమ్మలేని రీజన్ చెప్తాను. నేను BA చదివాను, తర్వాత LLB చదివాను. 2016లో నేను సివిల్స్ రాశాను. నా స్టోరీ చివరిలో చెప్తాను మీకు. 2016లో నేను సివిల్స్ రాశాను. CSAT అనే ఎగ్జామ్ ఉంది. చాలామంది CSAT అంటే భయపడతారు. నేను 10th క్లాస్ తర్వాత ఎక్కడ మ్యాథ్స్ చదవాలా. 10th క్లాస్ కూడా ఏదో విధంగా మా నాన్న సహాయంతో పాస్ అయింది. ఏదో చెప్తాను సహాయం, బయట చెప్తే మళ్ళీ మీరు అందరూ అదే విధంగా చేసేస్తే కష్టం. ఓకే, సో CSAT ఎగ్జామ్లో 200కి నాకు 112 మార్కులు వచ్చాయి. నేను BA చదివాను, నాకు మ్యాథ్స్ రావు. ఏం లేదు తెలుసా, ఎగ్జామ్కి వెళ్ళే నెల రోజుల ముందు నుంచి రోజు ఈ రీజనింగ్ పేపర్స్, నా ఓన్ టెక్నిక్స్ నేను నేర్చుకున్నాను, షార్ట్ కట్స్ నేర్చుకున్నాను, నా ఓన్ టెక్నిక్స్. కొన్ని భయపడలేదు, నేను CSAT రాయలేనేమో. నేను ఫస్ట్ టైం రాసినప్పటికీ, సెకండ్ టైం రాసినప్పటికీ CSAT పెట్టాను, ఫస్ట్ టైం రాసినప్పుడు లేదు. కానీ చాలామంది ఇంజనీర్స్ కూడా ఆ సంవత్సరం 2 మార్కులు తెచ్చుకోలేకపోయారు. నేను జస్ట్ BA చదివి 2 మార్కులు తెచ్చుకున్నాను. అంటే
మనకి ఏదైనా దూరం నుంచి చూస్తే పెద్ద కొండలాగా భూతంలాగా కనిపిస్తుంది. అయితే ఏంటి, గ్రీక్ నేర్చుకున్న వాళ్ళు లేరా, లాటిన్ నేర్చుకున్న వాళ్ళు లేరా? ఓ మనిషి అనుకుంటే ఇప్పుడు నాకు సివిల్స్ కావాలి, నేను ఈ వయసులో కూడా సివిల్స్ కొట్టాలి, అది నేను చూపించాలంటే సీసెట్ అనేది చిన్న పరీక్ష నాకు, అది అసలు నాకు రాదు. కానీ నేను కష్టపడి 1 month కంప్లీట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి సీసెట్ కొట్టేసి వచ్చాను. అది ఇబ్బందే కాదు. మీ అందరూ అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే భయం ఉందో ఇమీడియట్గా రోజుకి 1 or 2 hours ఎవ్రీడే ఒకటే టైంలో రెగ్యులర్ కూర్చుని, ఎందుకంటే మన మైండ్ ట్యూన్ అవుతుంది. ఒకటే టైంలో రెగ్యులర్గా కూర్చుని ఎవ్రీ సెకండ్ దాని మీద దృష్టి పెట్టి నేను ఎలా అయినా సరే రీజనింగ్లో టాప్ మార్క్స్ కొట్టాలి. ఇవి రీజనింగ్లో ఎలాంటి చూడండి, ట్రెండ్ గమనించండి, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒక 10 రకాల ప్రశ్నలు ఉంటాయి, 20 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఆ టైప్స్ ముందు రాసుకోండి. ఒక్కొక్క టైప్లో మీరు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇంకెందుకు మిగతా ఈజీగా మార్క్స్ రావు? పోస్ట్పోన్ చేయొద్దు. మీరు అర్థమెటిక్, రీజనింగ్, కాంప్రిహెన్షన్స్ వీటిని నేను ఎగ్జామ్ ముందు చేస్తాను, ముందు జిఎస్ చదివేస్తాను కాదు. రోజు ఏ రోజుకి ఆ రోజు ప్రాపర్ టైం టేబుల్ ఉంటే ఈవినింగ్ టైమో మార్నింగ్ టైమో కంప్లీట్గా అర్థమెటిక్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ పెట్టుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ మరియు లాజికల్ రీజనింగ్ పెట్టుకోండి. అప్పుడే మీకు సక్సెస్ ఫాస్ట్గా వస్తాయి. తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంది. ఓకే, దానికి ఎవ్రీడే హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే వితౌట్ ఫెయిల్ ఎవ్రీడే. అండ్ ఖచ్చితంగా ముందు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఇది ఒలింపిక్స్ అయితే కాదు. మీకు తెలుసా, మీకు ఇచ్చిన స్పీడ్ ఆఫ్ రన్నింగ్ ఇవన్నీ ఒలింపిక్స్లో సగం కూడా లేవు, పావు కూడా లేవు. యూత్ మీరందరూ. ఓకే, సో వీటన్నిటి మీరు చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లలు నేను చెప్పేది ఏంటంటే, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆడపిల్లలు చాలా తొందరగా వస్తాయి. ఉద్యోగం గ్యారంటీ వచ్చేస్తుంది. మీరు కనుక కాస్త జిఎస్ బేసిక్స్ నేర్చుకుని ఈ ఫిజికల్ టెస్ట్లో కొంచెం ప్రాక్టీస్ చేసేనే చాలు, ఉద్యోగం వస్తుంది అనమాట. ఆడపిల్లలందరూ ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు కొట్టాలి. మ్యాక్సిమం ట్రై చేయండి, ఉద్యోగం రాకుండా మాత్రం ఉండదు. సో తర్వాత మన సిలబస్లో పుస్తకాలకు వస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పూర్తిగా 33 జిల్లాల సమాచారము. దీనిపైన తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. మన సంస్కృతి మీద, మన భౌగోళిక అంశాల మీద, మన ఉద్యమం మీద తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా చదవాలి. సో ఉద్యమానికి సంబంధించి ఉద్యమంలో పాల్గొన్న నాయకులు రాసిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, రాసిన పుస్తకాలు కానీ కొన్ని, అన్నీ కాకపోయినా 1-2 ఒక్కోదాన్ని చదువుకోండి. ఉద్యమ నాయకులు రాసిన ఆర్టికల్స్ కానీ, ఉద్యమంలో పాల్గొన్న పర్సనాలిటీస్ రాసిన పుస్తకాలు కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎక్కువ మార్కులు పొందడానికి కొన్ని బుక్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటాం వాటిని, మెటీరియల్స్ కాదు. గౌతమ్ పింగ్లే రాసిన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ, ఇది ఒక మంచి పుస్తకం. గౌతమ్ పింగ్లే అనే రాసిన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ. వి ప్రకాష్ గారు రాసిన ఉద్యమ చరిత్ర. తర్వాత నరేంద్ర లూథర్ రాసిన హైదరాబాద్ బయోగ్రఫీ. ఇవన్నీ మీకు టైం ఉంటే కనీసం గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళని ఒకసారి చదవండి. ఓకే, నైట్ టైమో ఈవినింగ్ టైం ఏదో టైం పెట్టుకుని. సో ఓకే, కొన్ని పుస్తకాలు ఇవి తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ పుస్తకాలు, తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాలు, ఇలాంటివన్నీ మీకు ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. ఈ మధ్య గత వారంలో చూసాను, మన ఊరు మనబడి చేశారా? దాని ఫీచర్స్ చెప్పండి. మన ఊరు మనబడి అనే ఒక కొత్త కాన్సెప్ట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఇట్లా క్వశ్చన్స్ రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా రైతు బంధు పథకం, దళిత బంధు పథకం, రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్, హరితహారం. మన హరితహారం వల్ల తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా బాగా పెరిగింది, ట్రీ కవర్ బాగా పెరిగింది. భారతదేశంలో స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో తెలంగాణ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దాని మీద క్వశ్చన్ రావచ్చు. సో హరితహారం సంబంధించి ఇంటర్లింక్ చేసి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మీద అద్భుతమైన క్వశ్చన్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవి తెలంగాణ ఇంకా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లాగా ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఫీచర్స్ వస్తాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఫండమెంటల్ క్వశ్చన్స్ రావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు
తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ మీకు చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని 360 డిగ్రీ వ్యూలో చదవాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా రాసుకుని వదిలేదు. నాకు తెలుసు దళిత బంధు అని. దళిత బంధు పథకానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దళిత బంధు పథకంలో ఎంత ఇస్తారు, దళిత బంధు పథకంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ప్రతి పాయింట్ చదువుకోవాలి. జస్ట్ హెడ్డింగ్ చదువు వదిలేయటం కాదు. నాకు తెలుసు, అందరికి తెలుసు, చిన్నపిల్లలు కూడా తెలుసు దళిత బంధు ఉందని, రైతు బంధు ఉందని. కానీ దాని యొక్క కంప్లీట్ ఫీచర్స్, ఇంతవరకు గవర్నమెంట్ ఎంత ఫండ్ రిలీజ్ చేసింది, గవర్నమెంట్ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎన్ని కట్టింది, ప్రతిదీ అంశం. దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి కొంత లోన్ విధానం ఏదైనా ఉందా, ఎవరిస్తారు, ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారు, ఓకే, ప్రతి అంశం. తెలంగాణ గవర్నమెంట్ గత 8 సంవత్సరాలుగా అమలు చేస్తున్న ప్రతి స్కీమ్, ప్రతి ప్రోగ్రామ్, ప్రతి ప్రాజెక్ట్ మీకు ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా టీ ప్రైడ్, తెలంగాణ ప్రైడ్ కాన్సెప్ట్, టీ హబ్, వి హబ్, ఓకే, టీ హబ్, వి హబ్, వీటన్నిటి గురించి మనం తప్పకుండా చదవాల్సిన కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో చదవాలి. వీటితో పాటు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ పరిశ్రమ ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్. భారతదేశానికి ఎకనమిక్ సర్వే ఎలానో తెలంగాణకి సోషియో ఎకనమిక్ అవుట్లుక్ ఎలాగా, దేశానికి ఆర్థిక సర్వే ఎలానో తెలంగాణకి సోషియో ఎకనమిక్ అవుట్లుక్ అలాగా. అలానే ఇండియాలో ఎకనమిక్ సర్వేలో ఉన్న స్కీమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. భారతదేశంలో పథకాలు, ఈ మధ్య ప్రధాని గారు గతిశక్తి గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు. గతిశక్తి యూపీఎస్లో కూడా క్వశ్చన్ వస్తుంది చాలాసార్లు. గతిశక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా తెలంగాణ 2022-23 రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఇండియా బడ్జెట్ కూడా ఒకసారి చూసుకోండి, దేశ బడ్జెట్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇవన్నీ చదువుతూ మనం మర్చిపోయే అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎకానమీ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మర్చిపోతాం. అంటే ఇంటర్నేషనల్ ఎకానమీ, రెసిషన్ అంటే ఏంటి, తర్వాత డిప్రెషన్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వీటి గురించి కూడా బేసిక్స్ చదువుకోండి. ఉదాహరణకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనే పదం అంతర్జాతీయ సంస్థలో ఏ సంస్థకి సంబంధించింది, ఐఎంఎఫ్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, దానిలో ఏముంటాయి, భారతదేశ ఫారెక్స్ రిజర్వ్స్లో విదేశీ మారక నిల్వల్లో ఏముంటాయి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ మీద కూడా మీరు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నమాట. తర్వాత మనం చూస్తే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల విజయం సాధించడానికి ఇందాక చెప్పినట్టు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏ పరీక్ష రాయాలంటే మీరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పరీక్షకి అప్లై చేయండి. నాకు ఉద్యోగం వద్దు, నాకు పోలీస్ కానిస్టేబుల్ చేయాలని లేదంటే మీకు చేయాలని, లేకపోతే ఆ తర్వాత విషయం, అప్లై చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పరీక్షకి అప్లై చేయండి. చాలామంది అమ్మో గ్రూప్ 1 నేను రాయలేనేమోనని కొంతమంది అప్లై చేయలేదు, డేట్ అయిపోయింది. ఇట్లా కాదు, ఇక్కడి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్లో మీకు అర్హత. నేను సివిల్స్ రాసే సంవత్సరం ఇండియాలో నేను ఎలిజిబిలిటీ ఉన్న నోటిఫికేషన్లో ప్రతి పరీక్షకు అప్లై చేశాను. ఇంత కష్టంలో ప్రతి పరీక్షకి వెళ్ళాను. అక్కడ నాకు యాక్సెసిబిలిటీ లేకపోయినా ప్రతి పరీక్ష కూర్చొని రాశాను. కారణం ఏంటంటే లిటరల్గా ఎగ్జామ్ మూడ్లోకి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మనకి చాలా తెలుస్తాయి. మీకు తెలుసా, మా ఫ్రెండ్స్ సరదాగా అంటారు ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు. ఐపీఎస్ పాస్ అవడం తెలియక పోలీస్ కానిస్టేబుల్ పాస్ అవడం కన్నా ఐపీఎస్లో ఫిజికల్ టెస్ట్ ముందు పెట్టరు. ఐపీఎస్ పాస్ అయిన తర్వాత అకాడమీలో టెస్ట్ నేర్పిస్తారు మొత్తం. కానీ పోలీస్ కానిస్టేబుల్ అలా కాదు, ముందు టెస్ట్ పెట్టాకే ఉద్యోగం ఇస్తారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. సో మీరు అనుకోవద్దు అది పెద్ద ఉద్యోగం, ఇది చిన్న ఉద్యోగం. ఏది ప్రపంచంలో పెద్ద చిన్న ఉండదు, మనం చేసే విధానం ఉంటుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పని చేయకపోయినా పోలీస్ కానిస్టేబుల్ అంతమందికి సహాయం చేసిన కానిస్టేబుల్ గొప్ప, ఐపీఎస్ ఆఫీసర్ గొప్ప. మనిషికి విలువ పొజిషన్ని బట్టి రాదు, ఆ మనిషి ఆ పొజిషన్ని తను ప్రపంచ సమాజానికి ఎలా వాడతాడనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి చిన్న పెద్ద ఉద్యోగం అని చెప్పుకోవడానికి నామోషి అనుకోకండి. నామోషి పడాల్సింది ఏమీ లేదు. చట్టబద్ధంగా ఏం చేసినా అది రైటే. కాబట్టి చిన్న ఉద్యోగమైనా అప్లై చేయండి. సో మీరు ఏదైతే పరీక్షలకు అప్లై చేశారో దాని సిలబస్ మొత్తం, ఏ పరీక్షలతో సిలబస్ మొత్తం మీ దగ్గర ఉండాలి, మీరు పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ప్రతిరోజు న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలో వచ్చే సమాచారాన్ని మీరు రాసి పెట్టుకోవాలి. అనుకోవచ్చు నాకు దానికి టైం అయిపోద్దని, మొత్తం రాయమంట్లా, బుల్లెట్ పాయింట్స్, జస్ట్ బుల్లెట్ పాయింట్స్. ఒక 5 minutes 10 minutes రాయండి, ఒక అరగంట చదవండి, 10 minutes రాయండి. దానివల్ల మీరు అనుకుంటారు దీనిలో క్వశ్చన్లు వస్తాయని. క్వశ్చన్ రాక్కర్లేదు, మీకు రైటింగ్ అలవాటు అయిపోద్ది, స్ట్రక్చర్స్ అలవాటు అవుతాయి, కొత్త కొత్త యాడెడ్ వాల్యూ పాయింట్స్ వస్తాయి.
ఓకే. తర్వాత ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకం తీసుకోండి. అంటే మీ సిలబస్ ప్రకారం ఏ చాప్టర్స్ ఏ పుస్తకంలో బాగుంటాయో అయ్యే చదవండి. 4-5 పుస్తకాలు చూసేసి మొత్తం చదవాలని అనుకోవద్దు. ఏ చాప్టర్స్ ఏ పుస్తకంలో బాగుంటుందో ఆ చాప్టర్స్ ఆ పుస్తకంలో చదవండి. అంతేగాని ప్రతి పుస్తకం ఒక్కొక్క సబ్జెక్ట్కి ఐదాచుకొని పడేయద్దు. అశోక్ నగర్లో అయితే పుస్తకాల షాప్ నుండే జనమే, పుస్తకాలు కొనుక్కోవచ్చు. కానీ ఏ సబ్జెక్ట్కి ఏది అవసరమో ఏ చాప్టర్ ఎక్కడ బాగుంటుందో అంతే చదవాలి. ప్రతిదీ చదివి ప్రతిదీ మగ్గం చేయాలని ట్రై చేయొద్దు. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా మంచి హ్యాండీగా ఉంచుకోవాలి. ఎప్పుడు మన దగ్గర ఉండాలి. అవి ఉంటేనే మనకు ఒక రోడ్ మ్యాప్, మనకు ఒక రూట్ తెలుస్తుంది ఎలా చదవాలి అని. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. తర్వాత బిడ్ బ్యాంక్స్ మీద పూర్తి స్థాయిలో ఆధారపడద్దు. ముఖ్యంగా ప్రైవేట్ బిడ్ బ్యాంక్స్లో తప్పులు ఇస్తున్నారు కొన్ని చోట్ల. ఆ తప్పులు బట్టి వెళ్ళొద్దు. ఒకసారి మీరు చదివేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ మీరు సొంతంగా తెలుసుకోండి. అంతేగాని వాడు ఇచ్చిన ఆన్సర్నే గుర్తుపెట్టుకుని వెళ్ళొద్దు. ఒక్కొక్కసారి డేంజర్ అవుతుంది. తర్వాత ప్రతి సబ్జెక్ట్ని విపరీతంగా కష్టపడి చదివినట్టు కాకుండా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి మనం ఆడుతూ పాడుతూ చదివేసుకోవచ్చు. ఇప్పుడు పాలిటీ ఉంది, రాష్ట్రపతి ఎన్నిక ఉంది. చిన్న 3-4 గ్రూప్గా చేసి జస్ట్ మీరే రాష్ట్రపతి ఎన్నిక కండక్ట్ చేస్తే ఏ విధంగా చేస్తారని మాట్లాడుకోండి, అయిపోయింది. లోక్సభ ఎంపీ రాజ్యసభ ఎంపీ ఓట్స్ వాల్యూ సమానం. రాజ్యసభ ఎన్నికలో రాష్ట్రపతి ఎన్నికలో కరెక్టా కాదా అంటే కరెక్టే. అది ఈ ప్రిలిమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇంతకుముందు ఇది. లోక్సభ ఎంపీ ఓటు రాజ్యసభ ఎంపీ ఓటు వాల్యూ సమానం, కరెక్టే అది. అలా అనమాట. తర్వాత ఎన్ని గంటలు చదివాము రోజుకి? నేను 15 గంటలు చదువుతున్నా, 12 గంటలు చదువుతున్నా కాదు. 3 అవర్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. సాయంత్రం ఖచ్చితంగా మీరు ఏం చదివారో అవన్నీ రివిజన్ చేయండి. రివిజన్ చేయని చదువు వ్యర్థమైపోద్ది. రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా ఎగ్జామ్లోపు 2 టైమ్స్ రివిజన్ అయిపోవాలి. మీరు ఏ పరీక్షకి వెళ్తున్నా పరీక్షలోపు 2 సార్లు పూర్తి స్థాయిలో రివిజన్ అయిపోవాలన్నమాట. తర్వాత గ్రూప్స్కి, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రిలిమ్స్ని మెయిన్స్ని వేరుగా చూసి చదవద్దు. మీరు చూస్తే మెయిన్స్లో ఉన్న 6 పేపర్లు ప్రిలిమ్స్లో మీకు ప్రతిదీ ఎలాబరేట్గా ఉన్నాయి అంతే. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ సపరేట్గా చూడొద్దు. అండ్ ప్రతి ఎగ్జామ్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏం చెప్పబోతున్నాను చెప్పండి? ఒక పాయింట్ చెప్పబోతున్నాను, లాస్ట్ పాయింట్ ఇది. అంటే ఈ పాయింట్స్లో లాస్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆరోగ్యం. చాలామంది ఇప్పుడు బాగా చదివేసి ఎగ్జామ్ ముందు జ్వరం రావటము, ఆరోగ్యం పాడు చేసుకోవడము, టైఫాయిడ్ రాయటము, లేకపోతే ఎగ్జామ్ ముందు రోజు నైట్ నిద్రపోకుండా వెళ్ళటము, వీటి వల్ల చాలా నష్టం జరుగుతుంది. సో యూ నీడ్ టు ఫోకస్ రెగ్యులర్ డైట్, ప్రాపర్ డైట్, ఇవన్నీ చూసిన తర్వాత చేయాలి. ఇప్పుడు ఇది ఓరియంటేషన్. దీని తర్వాత అసలు మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి తెలంగాణ కాకుండా మొత్తం సబ్జెక్ట్స్ ఏంటి, వాటి అనాలిసిస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మీకు ఉండే సబ్జెక్టులు చెప్తాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. తర్వాత ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలు వస్తున్న సబ్జెక్టు ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. పర్యావరణ శాస్త్రము, జీవ వైవిధ్యం మీద చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా చదువుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కాకుండా అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ అంశాలు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఈ మధ్య. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ అంశాలు. ఇది కాకుండా ఇంకా ఎక్కువ క్వశ్చన్ వస్తున్న అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్. ఇండియన్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్, ఆర్కిటెక్చర్. ఓకే, ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తాయి అన్నమాట. ఆర్ట్ అండ్ కల్చర్. తర్వాత స్పోర్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. బుక్స్ అండ్ ఆర్డర్స్, ప్రైజెస్, స్పోర్ట్స్. అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా బాగా పెరిగాయి. వ్యవసాయానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి అన్నమాట. సో మీరు ఈ అంశాలన్నిటి మీద మీరు పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలి, ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద. ఇవి కాకుండా మీకు రైట్స్ ఇష్యూస్ అని ఒక టాపిక్ వస్తుంది. అంటే దళితుల హక్కులు, దివ్యాంగుల హక్కులు, తర్వాత మహిళల యొక్క హక్కులు, బాలికల యొక్క హక్కులు,
ఇట్లా ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళ పట్ల గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్స్, ప్రోగ్రామ్స్, వాళ్ళ హక్కులు, వాళ్ళ పట్ల ఉన్న చట్టాలు, వీటి మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. తర్వాత మీకు పబ్లిక్ పాలసీ, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాలసీస్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీస్, ఈ పాలసీస్ అన్నీ వస్తున్నాయి. మీకు కొన్ని అంశాలు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేషనల్ మిషన్ ఆన్ పామ్ ఆయిల్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మిషన్ స్టార్ట్ చేస్తుంది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పామ్ ఆయిల్ కల్టివేషన్ స్పెషల్గా ప్రమోట్ చేస్తుంది. రైట్? నా గెస్ ఏంటంటే ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పామ్ ఆయిల్ మీద ప్రశ్న వస్తుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాలసీ అనగానే మీకు అర్థం కాకపోవచ్చు. భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ అని స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పామ్ ఆయిల్ కల్టివేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో ప్రభుత్వం దృష్టి దేని మీద ఉందో ఎగ్జామినర్ దృష్టి దాని మీదే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి, రేపు ఇలాంటి మిషన్స్ మీరే లీడ్ చేయాలి కాబట్టి. ఇందాక ఒక మాట చెప్పాను, హరితహారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగింది, ట్రీ కవర్ పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఫారెస్ట్ రిపోర్ట్లో తెలంగాణ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. హెల్త్ ఇండెక్స్లో ఎంత ఉంది? తెలంగాణలో ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎవరెవరు పెడుతున్నారు? పారా డిప్లొమసీ అంటే ఏంటి మీరు గమనించారా? మన కేటీఆర్ గారు స్పెషల్గా తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం దావోస్ దాకా వెళ్ళారు. సో అంటే తెలంగాణ గవర్నమెంట్ పెట్టుబడుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ఏ పెట్టుబడులు వచ్చాయనేది మీకు ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుంది. అదే ఎగ్జామ్ పల్స్ అంటాం. దీన్నే పల్స్ పట్టుకోవడం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని ఆ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అసలు ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అసలు ఏంటి? సి, వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఫిలిమ్స్లో ఒక బిట్ రావచ్చు, రెండింటికి తేడా ఏంటి అని. ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటో రావచ్చు. నేషనల్ పార్క్కి, బయోస్ఫియర్ రిజర్వ్కి తేడా ఏంటని రావచ్చు. ఓకే, హిమాలయన్ ఎకోసిస్టమ్ గురించి రావచ్చు. వెట్లాండ్స్, చిత్తడి నేలల గురించి రావచ్చు. చిత్తడి నేలకు సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ గురించి రావచ్చు. రామ్సార్ కన్వెన్షన్లో మాంట్రెక్స్ రికార్డ్ గురించి రావచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి రావచ్చు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ అనిమల్స్ యాక్ట్. ఇట్లా పర్యావరణానికి చెందిన చట్టాలు, ముఖ్యంగా బయోడైవర్సిటీ యాక్ట్, ఈ చట్టాలకు సంబంధించిన అంశాలు కూడా రావచ్చు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి లాస్ట్ 2 yearsగా కరెంట్ అఫైర్స్ నోట్స్ చూసుకోండి. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇండియాలో ఏ ఏ పక్షి జాతులు, ఏ ఏ వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి, IUCN రెడ్ లిస్ట్ ఏంటి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఎలిఫెంట్ కారిడార్స్ ఏంటి, ఇలా ప్రతి అంశం. గత సంవత్సరం కేరళలో ఎలిఫెంట్కి పైనాపిల్ బాంబు పెట్టి చంపేశారు, తెలుసు కదా. మన దగ్గర హరితహారం స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఏం చెప్పారు? వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి అని చెప్పారు. సో మనమేమో ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. అలా ఏ రాష్ట్రం ఏ స్కీమ్ తీసుకుంది? ఓకే, వాట్ ఈజ్ వర్మిన్? వర్మిన్ అనే కాన్సెప్ట్ హౌ మెనీ ఆఫ్ యూ నో? ఇక్కడ ఎంతమంది తెలుసు వర్మిన్ అనే కాన్సెప్ట్ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళ ద్వారా లెటర్ రాసి ఏదైనా ఒక జీవి, చెట్టు కానీ ఎండమిక్ ఏదైనా హాని కలిగిస్తుంటే దాన్ని చంపే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకుని. దాన్నే వర్మిన్ కాన్సెప్ట్ అంటారు. వర్మిన్, VERMIN. సో ఇట్లాంటి అడుగుతారు, వర్మిన్ అంటే ఏంటి అంటారు అని మీకు తెలియాలి. ఓకే, అలానే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గ్లాసరీ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించిన పదజాలం. అలానే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కన్వెన్షన్స్, స్టాక్హోమ్ కన్వెన్షన్ 50 సంవత్సరాలు అయింది. మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, కిగాలి అరేంజ్మెంట్, నగోయా ప్రోటోకాల్, బేసెల్ కన్వెన్షన్, ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. ఈ మధ్య మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు
ఇది మన సిలబస్లో ఫస్ట్ పాయింట్ యాక్చువల్గా మీరు చూస్తే ఫిలిం సిలబస్లో చాలా ఫిలిమ్స్లో ఉంది. ఏం చదవాలి? అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు అంటే ఇప్పుడు రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ ఉంది. దానిలో కింద దేశాలు ఏ దేశాలు భాగస్వామి కాదు? ఎగ్జాంపుల్ ఇండియా కాదు. G20 సదస్సు ఇండియాలో జరగబోతుంది, దాని సభ్య దేశాలు ఏంటి? యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్న భాగాలేంటి, విభాగాలేంటి? తర్వాత అమెరికా ఆధ్వర్యంలో న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ జరుగుతున్నాయి. ఎన్నో సమ్మిట్ ఇది? తర్వాత ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఎప్పుడు ఏర్పాటైంది? దానిలో సభ్య దేశాలు ఏంటి? బిమ్స్టెక్కి సార్క్కి తేడా ఏంటి? మెకాంగ్ గంగా కోఆపరేషన్లో ఏ దేశాలు ఉన్నాయి? ఇందాక చెప్పాను, చినూక్ అపాచ్ ఇండియా ఏ దేశం నుంచి కొనుక్కుంటుంది ఈ హెలికాప్టర్స్ని? S-400D భారతదేశం ఏ దేశంతో చేసుకుంది? రష్యా. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇంటర్నేషనల్ గ్రూప్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ ఏరియాస్, ప్లేసెస్ ఇన్ న్యూస్. ఏదైతే ప్రాంతం నగార్నో కరాబఖ్ గత సంవత్సరం వార్తల్లో ఉంది, ఇది ఏ దేశంలో, ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంది? హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ అంటే ఏంటి? ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలియా, జిబౌటి హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలు. ఇట్లా ఐడెంటిఫై చేసుకుని ప్రాపర్గా కనెక్ట్ చేసుకుని చదువుకోవాలి. ఓకే, సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ IR. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చాలామంది భయపడతాం, చాలా పెద్ద సబ్జెక్ట్ అని. ఈజీగా మార్కులు కొట్టేయచ్చు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ ప్రాక్టికల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇస్రో, నాసా, బయోటెక్నాలజీలో కొత్త ఇన్వెన్షన్స్, సూపర్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్. ఓకే, ఇవే క్వశ్చన్స్, వీటి మీద వస్తాయి ఎక్కువ. సైన్స్ అండ్ టెక్నాలజీలో డైనమిక్ క్వశ్చన్స్, ఎక్కువ డైనమిక్ క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ గత 2-3 సంవత్సరాలుగా నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్, నోబెల్ ఫిజియాలజీ, మెడిసిన్ ప్రైజ్, ఇవన్నీ ఎవరికి వచ్చాయి? కెమిస్ట్రీలో ప్రైజ్, పేర్లు కాదు, దేనికి వచ్చాయి, ఏ రీసెర్చ్ చేస్తే వచ్చాయి చూసుకోండి. సైన్స్లో అవి కూడా పనికొస్తాయి. ఈ మధ్య కొత్తగా అవార్డు వచ్చిన సందర్భాలు ఏంటి, ఆ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా కాస్త చూసుకోండి. తర్వాత మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత హిస్టరీ. ఇందాక చెప్పాను కదా, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు NCERT బుక్స్ చదువుకోండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకోండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద వస్తాయి. థియోసాఫికల్ సొసైటీ ఆంతర్యం ఏంటి? బ్రహ్మ సమాజ్కి ఆర్య సమాజ్కి తేడా ఏంటి? బ్రహ్మ సమాజ్ చాలా పురోగతి ఉన్న మూమెంట్, అంటే ప్రోగ్రెసివ్ మూమెంట్. దానికి కౌంటర్గా ఒక ఆయన, రాజారాం మోహన్ రాయ్ కౌంటర్గా బ్రహ్మ సమాజ్ని కౌంటర్ చేయడానికి ఇంకో ఆయన స్థాపించాడు, ధర్మ సమాజ్. ఎవరైనా? రాధాకాంత్ దేవ్. థియోసాఫికల్ సొసైటీ ఎవరు స్థాపించారు? మేడం బ్లావెస్కీ, కర్నల్ ఆల్కాట్. దగ్గర నుంచి మీకు నాన్ కోఆపరేషన్, సివిల్ డిసిప్లిన్స్, క్విట్ ఇండియా టైంలో ప్యారలల్ గవర్నమెంట్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? World War II జరుగుతున్న టైంలో ఇండియాలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? చాలా క్వశ్చన్స్ ఈజీగా కథలా చదువుకోవచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయిని చంపిన బ్రిటిష్ యోధుడు ఎవరు? హ్యూ గ్రోస్. ఇట్లా చిన్న సరదాగా నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను తెలుసా? లక్ష్మీబాయి తల్లో రోజ్ పువ్వు పెట్టుకుంది అని గుర్తుపెట్టుకుంటా. రోసా నాయని చంపేశాడు. రోసా నాయని పేరు నా లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. అందుకని ఝాన్సీ లక్ష్మీబాయి రోజ్ పువ్వుని గుర్తుపెట్టుకోండి. అట్లా ప్రతిదానికి ఏదో ఒక టెక్నిక్ పెట్టుకుంటాను, ఒక మెమొరీ టెక్నిక్ పెట్టుకుని గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో అలానే పాలిటీలో కూడా అంతే. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఈ మధ్య 99 నుంచి 105 వరకు ఉన్న రాజ్యాంగ సవరణలో, 99 వరకు నుంచి 105 రాజ్యాంగ సవరణలో ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. అదేవిధంగా పాలిటీలో మీరు పార్లమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి. పార్లమెంటరీ టర్మినాలజీ, పార్లమెంటరీ కమిటీస్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్.
పాలిటీలో మీకు సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ మీద కూడా ప్రత్యేకమైన ప్రశ్నలు రావచ్చు. గవర్నర్ మీద కూడా ప్రత్యేకమైన ప్రశ్నలు రావచ్చు అనమాట. గవర్నర్ ఆర్టికల్ 163 మీద, ఆర్టికల్ 167 మీద, అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద క్వశ్చన్ రావచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ చేయడం, అబాలిష్ చేయడం, దాని మీద కూడా ఏ విధంగా శాసన మండలి నిర్మిస్తారు, శాసన మండలి రద్దు చేస్తారు, దీనికి సంబంధించిన క్వశ్చన్స్. పాలిటీలో మీరు గమనిస్తే ఇందాక చెప్పాను రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి అభిశంసన విధానం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి 100 ఏళ్ళు నిండాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి డీటెయిల్స్, పార్లమెంటరీ కమిటీ గురించి డీటెయిల్స్, ఇండియాలో ఇప్పుడు ఎన్ని క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి, అవిశ్వాస తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారు, దానికి ఏ విధమైన మోడాలిటీస్ ఉండాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, సెన్షూర్ మోషన్, ఈ 3 మోషన్స్ కేవలం లోక్సభలోనే ప్రవేశపెడతారు, స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే ప్రవేశపెడతారు, రాజ్యసభలో ప్రవేశపెట్టరు. ఎందువల్ల? నో కాన్ఫిడెన్స్ మోషన్కి సెన్షూర్ మోషన్కి తేడా ఏంటి? పాలిటీ క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ అవ్వాలి. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 335 చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జామ్కి. అలాగే సుప్రీంకోర్టు సంబంధించి ఆర్టికల్ 142 సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకమైన సూచనలు ఇవ్వచ్చు, ప్రత్యేకమైన డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఈ ఆర్టికల్ కింద 142, ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, సలహా జ్యూరిస్డిక్షన్, ఆర్టికల్ 143 దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. కింది వాటిలో సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ సంబంధించి ఏ అంశాలు నిజమైనవి, ఏ అంశాలు కరెక్ట్, ఏ అంశాలు కరెక్ట్ కాదు, ఇటువంటి క్వశ్చన్స్. ఓకే, సో పాలిటీ, హిస్టరీ, ఎకానమీ. చాలామంది ఎకానమీ అంటే ఎకనమిక్స్ అనుకుంటారు. మనం ఎకనమిక్స్లో PhD తీసుకోలేదు, మనం చదివేది ఎకానమీ, అప్లికేషన్ బేస్డ్ ఎకానమీ. భారతదేశంలో నిరుద్యోగం, భారతదేశంలో ద్రవ్యోల్బణం, భారతదేశంలో స్టాక్ మార్కెట్లు, భారతదేశంలో వ్యవసాయ వ్యవస్థ, భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశంలో సర్వీస్ సెక్టర్, భారతదేశంలో బ్లాక్ మనీ. ఇదే మనం తెలంగాణ రిలేట్ చేస్తూ చదువుకోవాలి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కంపేర్ చేస్తూ ఇంకా ఎంత ముందుకు పోవాలి మనం కంపేర్ చేసి చదివితే మర్చిపోము. ఉదాహరణకి స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ABCD ఇస్తారు 4. మీరు కరెక్ట్గా స్టాగ్ఫ్లేషన్ డెఫినేషన్ ఐడెంటిఫై చేయాలి. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఒక MTech చదివిన వ్యక్తి తను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తే దాన్ని ఏమంటారు? అది ఏ రకమైన అన్ఎంప్లాయ్మెంట్? 2 పని చేయాల్సిన చోట 5 పనిచేస్తే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఒక MTech చదివిన వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. దీనికి సంబంధించిన డిఫరెన్సెస్ ఇలా బేసిక్ థింగ్స్. అండ్ ఎకానమీకి సంబంధించి లాస్ట్ 1 year నుంచి న్యూస్ పేపర్లో వస్తున్న అంశాలు, రకరకాల అంశాలు. బ్యాంకింగ్ వ్యవస్థలో క్వశ్చన్స్ వస్తాయి, ఇన్ఫ్లేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి, FRBM చట్టము, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్, ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ ఆవశ్యకత ఏంటి, ఇండియాలో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ మధ్య ఏమేమి ఆమోదించింది, ఇవన్నీ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్. జాగ్రఫీ మీకు తెలుసు, అట్లాస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇయర్ రావచ్చు. బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, మెయిన్గా ఉక్రెయిన్ యుద్ధం కదా, దానికి సంబంధించిన అంశాలు. తర్వాత జాగ్రఫీలో సాయిల్స్, డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్ కండిషన్స్, వాట్ డూ యూ మీన్ బై మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్, కొన్ని ఫీచర్స్ ఇచ్చి ఇది ఏ రకమైన క్లైమేట్ అని అడుగుతారు. ఒక క్లైమేట్ లక్షణాలు ఇచ్చి ఏ రకమైన క్లైమేట్ అంటారు. ఈ కింద నదులు ఏ నదికి ఉపనది అంటారు. ఇవన్నీ క్వశ్చన్స్, జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్. ఇండస్ట్రీస్ ఎక్కడ లొకేట్ అయినాయి అంటారు. మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ప్లేసెస్ ఇన్ న్యూస్. క్యాటలోనియా గత 4 సంవత్సరాల న్యూస్లో ఉంది, అది ఏ దేశంలో ఉంది? క్యాటలోనియా ప్రాంతము అంటారు. ఇవన్నీ జాగ్రఫీ. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్, social inclusion and social exclusion, international relations, art and culture, ecology, environment, ఇవన్నీ కూడా ఎగ్జామ్కి మూల స్తంభాలు లాంటివి. వీటిని ఏ సబ్జెక్ట్ వదిలేసినా మార్కులు పోతాయి. మోహిని ఆట్టం డ్యాన్స్ ఫీచర్స్ ఇచ్చి ఇది ఏ డ్యాన్స్ అంటారు. కథక్ డ్యాన్స్ ఫీచర్స్ ఇచ్చి ఇది ఏ డ్యాన్స్ అంటారు. కథాకళి డ్యాన్స్లో ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎలాంటి మేకప్ వేసుకుంటారు ఇచ్చి అడుగుతారు క్వశ్చన్స్. క్లాసికల్ డాన్సెస్ టు తెలంగాణలో పేరు ఇందాక చెప్పాను. దింసా నృత్యం, దింసా గురించి అడగవచ్చు. ఇట్లా
నేను కేవలం ఉదాహరణలు ఇవ్వగలను ఈ క్లాస్లో, ఇంకా మీరు చాలా చదవాలి. సో ఇది సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఓరియంటేషన్, ఏ సబ్జెక్ట్ ఏ విధంగా ఏ దృష్టిలో చదవాలి. ఇప్పుడు నేను ఎలా కొట్టాను సివిల్స్ నేను చెప్తాను. అసలు ఇది మీకు తెలియాలి. చాలామంది అనుకుంటారు చాలా చదువు రావాలి, చిన్నప్పటి నుంచి మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవాలి సివిల్స్ కొట్టాలంటే, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలంటే అనుకుంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి పెద్ద స్కూల్స్లో ఏం చదవలేదు. చాలా సందర్భాల్లో స్కూల్కి వెళ్ళే అవకాశం కూడా దొరకలేదు. దానికి కారణం మా పేరెంట్స్ రకరకాల చోట్ల వైద్యాన్ని తిప్పడం. ఎక్కడ పెద్దగా మార్కులు వచ్చిన దాఖలాలు లేవు, పెద్దగా చదువుకున్న దాఖలాలు లేవు. నేను 10th క్లాస్, ఇంటర్మీడియట్, BA ఈ 3 ప్రైవేట్గానే చదివాను. కంప్లీట్ 10th క్లాస్ కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు. 10th క్లాస్ ప్రైవేట్కి వెళ్ళి రాశాను. అత్యవసర మార్కులతో 10th, ఇంటర్, డిగ్రీ అలా 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 పాస్ అయ్యాను. మీకు అర్థమైంది అలా అలా అంటే? ఓకే, మీలాగా కొంచెం మంచి మార్కులు ఎవరికైనా వచ్చినా 60%, 70% అవి కూడా నాకు రాలేదు. కావాలంటే ఎప్పుడైనా మార్క్ షీట్ షేర్ చేస్తాను మీకు ఎక్కడ గ్రూప్లో, చూసుకోండి నా ఇంటర్, డిగ్రీ ఇవన్నీ. అయితే నాకు ఒకసారి మాత్రం డిగ్రీ చదివి స్ట్రాంగ్గా అనిపించింది. మనం బతుకుతున్నాం, దానికి ఒక అర్థం ఉండాలి. కొంచెం మీకు తెలుసు కదా, ఏదన్నా ఛాలెంజ్ ఉండి బతికేటప్పుడు మనుషులను ఎలా చూస్తారో నేను కూడా చాలా ఫేస్ చేశాను. సో దాంతో నాకు ఒకటే అనిపించింది, బతికితే అందరూ నన్ను చూసి గర్వపడేలా బతకాలి, లేకపోతే అసలు ఈ ప్రపంచంలో ఉండకూడదని. దాంతో చాలా కసి వచ్చేసింది, నేను చదివి చూపించాలి నేను ఏంటో అని. అప్పుడే తెలిసింది ఇలాంటి ఎగ్జామ్ ఉంటుందని. ఇంతకుముందు అప్పుడు చిన్నప్పుడు ఒకసారి ఎవరో చెప్తే విన్నాను అనమాట. తెలిసి కొడితే ఎగ్జామ్ కొట్టాలనుకున్నాను, కానీ ఏం చదువులేదు. ఎలా కొడతాం? ఇదంతా కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం కథ. 2002లో నా మైండ్ సెట్ చెప్తున్నాను. 2002లో నా ఆలోచన కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆల్మోస్ట్ ఇదే టైంలో వచ్చిన ఆలోచన. తలుపులు వేసుకుండేదాన్ని, డార్క్ రూమ్లో ఉండేదాన్ని, నాకేం అర్థమయ్యేది కాదు. ఏదో సాధించాలని మాత్రం అనిపించేది, రూట్ దొరికేది కాదు. చివరికి సివిల్స్ని ఎంచుకున్నాను. అన్నీ ఎంచుకున్నాక ఏది నా వల్ల కాదని, అంటే మిగతా వాటికి దేనికైనా ఎవరైనా సపోర్ట్ కావాలి, బయటకు వెళ్ళాలి, అక్కడ తిరగాలి, ఏదైనా చేయాలి, దీనికి సివిల్స్ ఎంచుకున్నాను అనమాట. సివిల్స్ అనేది ఒక్కసారి ఎంచుకున్న తర్వాత మార్నింగ్ టు నైట్ తిండి, నిద్ర వస్తే బాగా పడుకోవడం, మిగతా అంత టైం చదువుకోవడమే. ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా వచ్చేవి కాదు. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతూ నేర్చుకుంటూ డిక్షనరీ పక్కన పెట్టుకున్నాను. చిన్న చిన్న పదాలకి న్యూస్ పేపర్, నా స్ట్రెంత్ ఏంటంటే నాకు న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఇష్టం. న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఎక్కువ చదివేదాన్ని. ఆ న్యూస్ పేపర్ రీడింగ్ చదివితే ఎక్కువ నేర్చుకున్నాను. తర్వాత పగలు ఎలా కలిసిందో రాత్రి ఎలా గడిచేదో తెలిసేది కాదు, రోజులు ఎలా దొల్లేదో తెలిసేది. డేట్ అడిగితే చెప్పలేకపోయేదాన్ని, అట్లా ఉండేది నా పరిస్థితి. నా మానసిక పరిస్థితి ఏంటంటే నేను జాబ్ కొట్టాలి, చిన్న జాబ్ కొడితే ఎవరు గుర్తుపెట్టుకోరని పెద్ద జాబ్ కొట్టాలి, ఎందుకంటే నేను గుర్తుపెట్టుకోవడానికి అంతే అని, నేను ఒక మనిషిని ఉన్నాను తెలియడానికి. సో అలా 1.5 years చదువుతూనే ఉన్నాను. ఒకటే అటెంప్ట్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, సివిల్స్ ఒకటేసారి కొట్టేశాను. అది ఎలా అయిందంటే అది నా జీవితంలో ఒక అద్భుతం, మిరాకిల్. ఇప్పటికీ అది ఎలా చేశానో నాకు తెలియదు. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నా జీవితంలో ఏం జరిగినా నేను కష్టపడటం ఆపలేదు. ప్రతిరోజు నా గోలే, ప్రతిరోజు నేను కష్టపడటమే. ఇలా నా లైఫ్ మొత్తం గడిపేద్దాం అనుకుంటున్నాను. నా లైఫ్ దీనికే ఇంకా. సో దానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు. ఇక్కడ మా నాన్నగారు గురించి చెప్పాలి. నాకు ఒక సిస్టర్ ఉంది, తను బాగా ఫాస్ట్గా నడుచుద్ది, అంత యాక్టివ్ అనమాట. తను చిన్నప్పుడు బాగా చదివేది, ఎప్పుడు యాక్టివ్గా ఉండేది, బాగా ఆడుకునేది. నేను తనతో పోల్చుకునేదాన్ని. తను నడుస్తుంది, తను ఆడుకుంటుంది, నేను లేదు అని చెప్పి. మా నాన్నగారు ఒక మాట అనేవాళ్ళు, లైఫ్లో బతికితే పెద్దయ్యాక లైవ్ కరెంట్ లాగా బతుకు, డెడ్ కరెంట్ లాగా బతకొద్దు అని. అంటే కాంప్లసెంట్గా బతకొద్దు, ఇంకా జాలే లైఫ్ ఇది, ఇంక ఇక్కడ కూర్చున్నా ఇక్కడ తిందాం పడుకుందాం అట్లా బతకొద్దు. బతికితే ఎవ్రీడే ఏదో ఒకటి చేస్తూ బతుకు, ఎవ్రీడే ఏదో కొత్తగా సృష్టిస్తూ బతుకని చెప్పారు. మా నాన్నగారు ఇప్పుడు లేరు, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. మీకు 2-3 సంఘటనలు చెప్తాను నా లైఫ్లో. నేను ఎక్కడైనా అవమానం పడిన రోజు, ఎక్కడైనా కింద పడిపోతున్న రోజు ఆయన నాకు ఒక మాట చెప్పేవాళ్ళు, మనిషికి అవయవాలు గొప్ప కాదు అని చెప్పి. టీవీలో ఒక పాట వచ్చింది ఒకరోజు. పాట ఏంటంటే ఎన్టీ రామారావు, సావిత్రి. నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఆ పాటలో ఒక సెంటెన్స్ ఉంటుంది, మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా అని. మేలిమి బంగారు
మెలిక తిరిగినా విలువ తరిగినా అని. ఆ పాట వింటూ ఉన్నా నేను. మా నాన్న వచ్చి, చూసావా, గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్, మనకి అది లేదనో ఇది లేదనో ఏదైనా ప్రాబ్లం ఉందనో దాని విలువ తగ్గిపోదు, మన విలువను మనం కాపాడుకోవాలి, మన విలువ మనకు తెలియాలి అని చెప్పి. నిజంగా అది కరెక్ట్ అనిపించింది. మనకి ఏదన్నా ఛాలెంజ్ ఉన్నా, ఏదైనా లోపం ఉన్నా మన విలువ తక్కువ కాదు. దేవుడు మనల్ని స్పెషల్గా క్రియేట్ చేసి మన ఒక పర్పస్ మీద భూమికి పంపించాడు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ బిలీఫ్ నాలో ఉంది. మీరు నమ్మరు, నేను బయటికి చెప్పలేను. కానీ నా లైఫ్లో గత 20 ఏళ్ళుగా నా లైఫ్లో జరగని వండర్ అంటూ లేదు. అంటే నేను ఏది చూడలేదు, ఏది సాధించలేదు అనుకుంటానో అవన్నీ చేశాను. కారణం కంటిన్యూస్గా ఒకటే గోల్ మీద ఉంటాను, అనుకున్నట్టు చేస్తాను. ఎవ్రీడే వర్క్ హార్డ్. రోజుకి 12-15 గంటలు ఇలానే వర్క్ చేస్తాను. ఎన్ని అవర్స్ అయినా తిరుగుతాను, ఎక్కడికైనా వెళ్తాను. 2 తెలుగు రాష్ట్రాలు కార్లోనే వెళ్తాను. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కి దిగి ఆ టైము నన్ను ఎక్కించడానికి కష్టం, ఇదంతా బదులు ఎంత దూరమైనా కార్లోనే వెళ్తాను. ఇప్పుడు ఇది మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఇది 8th ప్రోగ్రామ్ నేను చేసింది గత నెల రోజుల నుంచి. సో ఎవ్రీథింగ్ ఐ డూ బికాస్ నా లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల మీరు ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి మంచి జాబ్ కొడితే అంతకంటే సంతోషం నా లైఫ్లో ఇంకోటి ఉండదు. సో నేను మీరందరూ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ మనం విజయోత్సవం ఇలానే జరుపుకోవాలని, ఆ రోజు మీ సిద్ధిపేట మళ్ళీ రావాలని కోరుకున్నాను. అయితే ఇక్కడ మీ మంత్రి గారి గురించి ఒక మాట చెప్పాలి. సివిల్ సర్వీసెస్ వచ్చాక సార్ సివిల్స్ పాస్ అయిన వాళ్ళని నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. 10 రోజులు అయింది, వెళ్ళాం. సార్ అందరినీ క్వశ్చన్స్ అడిగారు, మిమ్మల్ని ఏం అడిగారు క్వశ్చన్స్ మెయిన్స్లో ఇంటర్వ్యూలో అని. వాళ్ళందరూ పిల్లలు ఆన్సర్ చెప్తూ వచ్చారనమాట. వాళ్ళకంటే బెటర్ ఆన్సర్స్ మీ మంత్రి గారు విత్ డేటా చెప్పారు. మీకు అర్థమైందా? నేను నిజంగా పాలిటిక్స్లో ఉండి ఇంత బిజీగా ఉండి నేను ఎప్పుడు అనుకోను ఇంత గుర్తుపెట్టుకుంటారని. నేను లిటరల్గా షాక్ అయ్యాను. 5-6 అందరూ, నేను కూడా చెప్తున్నాను ఆన్సర్, అందరికంటే బెటర్ ఆన్సర్స్ ఆయన చెప్పారనమాట. ఎలా ఎగ్జాక్ట్ రీజన్స్, ఎగ్జాక్ట్ ఆన్సర్స్, చాలా క్వశ్చన్స్. చివరికి నేను ఈ మాట చెప్తాను, ఏమన్నారు తెలుసా, ఈసారి వీళ్ళందరూ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆయన పిలువు, నేను చెప్తాను వీళ్ళకి, ఇంకా బాగా చెప్తారు ఆన్సర్ అని చెప్పారు. సో అది అలాంటి మంత్రి గారు మీ సిద్దిపేట జిల్లాలో ఉన్నారు. మీకు అలాంటి వ్యక్తి మీకు తోడున్నారు. మీరు అనుకోవచ్చు ఇంకా మాకు ఎవరైనా చేస్తే బాగుండు కదా అని. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను నా లైఫ్ చూసి చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక వ్యవస్థలాగా పనిచేస్తున్నారు. ఆ వ్యవస్థ ఎంతోమందికి ఆదరిస్తుంది అనమాట. మీలో ఒక 100 మంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 200 మంది తెలంగాణలో మంచి జాబులోకి వెళ్ళి వచ్చే 30 సంవత్సరాలు మీరు అందరినీ ఆయనలాగా ఆదరించారనుకోండి, అది ఆయనకి ఎంత గొప్ప. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు ఆయన్ని? ఒకసారి ఆలోచించండి. సో ఆయన ఒక వ్యక్తే. మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా, మనం ఒక వ్యక్తి ఒక వ్యవస్థలాగా పనిచేస్తున్నారు. ఆ వ్యవస్థ ఇంకొన్ని వ్యవస్థలు క్రియేట్ చేయగలిగింది అనుకోండి, అది అద్భుతం అవుతుంది. దాన్ని నేను నమ్ముతాను. మీరు కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే గొప్ప బ్యూరోక్రాట్స్ అవ్వాలి. ఓకే, ఇంకా అనుకోవచ్చు ఇంకా చేయొచ్చు కదా అని. ఇంకా చేయాలంటే మీరు ముందుకు రావాలి. మీరందరూ కలిసికట్టుగా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మీ జిల్లాకు కానీ, మీ అమ్మ మీ నాన్న కానీ, ఇందాక సార్ చెప్పారు, తల్లిదండ్రులకి ఏం తిరిగిస్తాం. ఇక్కడ అఖిల్ ఉన్నారు, శ్రీధర్ ఉన్నారు. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు నేను చూశాను. వాళ్ళకి ఏం తిరిగిస్తారు? మీరు ఏమి ఇస్తారు? ఏమి ఇచ్చి వాళ్ళు రుణం తీర్చుకుంటారు? మీ జిల్లాకి ఏమి ఇస్తారు? మీ స్కూల్ టీచర్స్కి ఏమి ఇస్తారు? మీ ఫ్రెండ్స్కి ఏమి ఇస్తారు? మీ తల్లిదండ్రులకి ఏమి ఇస్తారు? ఈవెన్ మీ మంత్రి గారికి ఈరోజు నిజంగా ఆయన ఈ ప్రోగ్రామ్కి రావాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రోగ్రామ్కి రావాల్సిన అవసరం లేదు. ఆయనకి వచ్చారు. వీళ్ళందరికీ మీరు ఏమి ఇస్తారంటే తిరిగి మీరు ఇవ్వగలిగేది మీ సక్సెస్ మాత్రమే. మీరు వాళ్ళకి తిరిగి రిటర్న్ చేయగలిగేది ఈ గిఫ్ట్ మీకు కేవలం మీ సక్సెస్ మాత్రమే. మీరు అది ఇస్తారని, ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని, మెయిన్ పాస్ అయిన తర్వాత చెత్తగా తయారవద్దు, కరప్ట్ ఆఫీసర్ అవ్వద్దు. రెండోది, మీ మూలాలు మర్చిపోవద్దు. చాలామంది పాస్ అయిన తర్వాత మూలాలు మర్చిపోతారు. చాలా భయంకర కథ చెప్తాను. ఇది ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, దానిలో నేను 99% మంది ఆఫీసులను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ కథ మీకు తెలియాలి. కథ ఆఫీసుకి సంబంధించి కాదు, కానీ కథల్లో మాత్రం అందరు కనపడతారు మీకు. ఒక రాజుగారు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారంట, అంటే సింహాసనం ఎక్కి ఊరేగిస్తూ ఉన్నారంట ఆయన్ని. ఆయనకు ఒక కోరిక అంటే ఎప్పుడైనా చాలా కట్టిక పేద పిల్లని పెళ్లి చేసుకోవాలని. ఒక అమ్మాయి ఒక ఊరి నుంచి ఆయన వెళ్తుంటే చింతకాయలు కోస్తూ ఉందంట చిరిగిపోయిన బట్టలతో.
చేసుకుంటే ఇట్లాంటి పని చేసుకోవాలి, ఇట్లాంటి జీవితమే ఉద్ధరించాలని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంట. పెళ్ళి అయింది, మహారాణి అయింది, అన్ని వైభోగాలు అనిపిస్తుంది, బోల్డ్ అని బంగారం కొనుక్కుంది అంతా. 4 ఏళ్ళ తర్వాత అమ్మాయి పల్లకిలో అదే రూపు నుంచి వెళ్తా పల్లకి మొసళ్ళని అడిగిందంట, వంకర టింకర్గా ఉన్నాయి ఏం కాయలు అని చెప్పి. కాయలు టింకర్ వంకరగా ఉన్నాయి ఏం కాయలు అని. అంటే పాత రోజులు చింతకాయలు కోసం రోజులు మర్చిపోయింది, ఇప్పుడు అవి వంకర టింకర్ కాయల్లా కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి అలా మాత్రం అవ్వద్దు. మీరు రేపు ఆఫీసర్ అయ్యి మీరు చేయాల్సిన పని ఏంటంటే మూలాలు, మీ ఇలాంటి కష్టం నుంచి వచ్చిన వాళ్ళని, మనలాంటి మనుషుల్ని, వాళ్ళకు ఒక మాట సాయం, ఒక చేతనైన సహాయం చేయండి. ఈరోజు కూడా నా దగ్గరికి ప్రతిరోజు ఏదో ఒక దానికి వస్తారు. నాకు చేతనైనంత, నాకు ఓపిక ఉన్నంత నేను చేస్తూనే ఉంటాను. మీరు కూడా అలా చేస్తారని, తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీకోసం మాత్రమే కాకుండా రాష్ట్రం కోసం కూడా కొంత చదువుతారని, రాష్ట్రంని నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళలో బంగారు తెలంగాణగా క్రియేట్ చేస్తారని ఆశిస్తూ ఈ స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.